భారతీయ జనతా పార్టీ అందరికి పుట్టి నీళ్ళుగా ఉందా, మెట్టి నీళ్ళుగా ఉందా చెప్పండి సార్. భారతీయ జనతా పార్టీతో నాకు అందుకోసం నేను అందరికీ లాయల్గానే ఉండాల్సిన పని, ఆ విధంగానే నేను ప్రవర్తిస్తాను. పురంధేశ్వరి మేడం గారితో మీకు ఎలా ఉందండి? తగాదాలు పెట్టుకోవాల్సిన పని కానీ, ఎవరితోనూ ఈగోలు ఫీల్ అవ్వాల్సిన పని కానీ నాకు లేదు. వాళ్ళందరూ సీనియర్స్. మీకు సీఎం గారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి కనెక్టివిటీ ఎలా ఉంది? మీ పార్టీలో 35 సంవత్సరాలు సిన్సియర్గా ఉన్న ఒక నాయకుడి మీద అపవాండ వచ్చింది. నా కుటుంబం అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆత్మాహుతి చేసుకుంటామని చెప్పారు. 9 గంటలకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డిని పతనం మొదలైంది, అనపర్తి మేము గెలిచాం అని ప్రకటించేశారు. అనపర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు. ఇట్లు కర్రి వెంకటరామరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ ఉపాధ్యక్షులు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 14లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన ఎంపీ అయ్యాడండి. 5 సంవత్సరాలు ఎంపీగా ఆయన మీకు అసలు ఏమీ సహకరించలేదు అనేది బహిరంగ రహస్యం. లేదు, ఎప్పుడు మీకు ఏదో పోరు జరుగుతూ ఉండేది? లేదు, అసలు ఇంటర్నల్ పోరు లేదు. మీరు చెప్పట్లేదు. ఒకసారి అయిపోయిన తర్వాత ఎక్కడ ఇంకేం సమస్య లేదు. ఆయన నిధులు ఏమైనా ఇచ్చాడండి మీరు? నిధులు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో 2 గ్రామాలనే దత్తత తీసుకున్నారు. ఆయన తీసుకున్నాడండి. ఆయన అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పార్లమెంట్లో 2 గ్రామాలను దత్తత తీసుకోమంది. అప్పుడు మా దాంట్లో రంగాపురం తీసుకున్నారు, గోపాలపురం నియోజకవర్గంలో ఒకటి తీసుకున్నారు. అట్లాగా ఒకసారి ఎంపీ అయిన తర్వాత ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారితో నాకున్న బాండింగ్ అర్థమైన తర్వాత ఆయన ఎప్పుడూ ఏమీ ఇబ్బంది పెట్టలేదు. మా ఇద్దరి మధ్యని 19లో మీకు చాలా సునాయాసంగా సీట్ వచ్చింది, మీరు ఓటమి పోలేదు. మళ్ళీ 24 మళ్ళీ పాత కథ మొదలైంది. ఎవరో ఒక వార్డు మెంబర్ స్థాయి వ్యక్తికి బీజేపీ అతను అనౌన్స్ చేశారు గుడ్డిగా. అంటే మూలారెడ్డి గారు ఎంత పెద్ద ఫ్యామిలీని మర్చిపోయి వాళ్ళు గుడ్డిగా అనౌన్స్ చేయలేదండి. భారతీయ జనతా పార్టీకి అలాట్మెంట్ జరిగింది. మొదటగా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు. ఆ లిస్టులో నా పేరు ఉంది. 94 సీట్లు అనౌన్స్ చేశారు. 94లో నా పేరు ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సీటు కోరుకున్నారు. దాని వెనకాల జరిగిన రాజకీయం అంతా వేరనుకోండి. భారతీయ జనతా పార్టీ కోరుకున్న రోజు నుంచి నన్ను భారతీయ జనతా పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఓకే, చాలా మంది పెద్దలు ఆహ్వానించారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు మా ఫ్రెండ్ ఎవరైతే ఆయనకి బంధువు ఉన్నారో ఆయన చేత నన్ను పిలిపించారు. ఇన్ని రకరకాలు జరిగినాయి. ఒక టీం వచ్చింది ఇక్కడికి. ఒక టీం వచ్చింది, నన్ను అడిగారు. నేను రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మరి సీటు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అభ్యర్థిని ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రివోల్ట్ స్టార్ట్ అయింది. నేను న్యాయం కోసం నల్లమిల్లని నేను ఇంటింటికి తిరిగారు. రోడ్డు మీదకి అమ్మగారు కూడా ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజల నుంచి మద్దతు వచ్చింది, కార్యకర్తల నుంచి మద్దతు ఉంది, మీ మద్దతు అద్భుతంగా వచ్చింది. ప్లస్ ఈ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది, ఆర్ఎస్ఎస్ టీమ్స్ రంగంలో దిగి వీళ్ళందరూ నియోజకవర్గ వ్యాప్తంగా పరిస్థితులు అవగాహన చేసుకున్నాయి. ఇక్కడ 1,00,000 ఓట్లతో ఈ అభ్యర్థి ఓడిపోతాడు, ఆ ఇంపాక్ట్ పార్లమెంట్ మీద పడుద్ది, ఇంకొక 2-3 అసెంబ్లీల మీద పడుద్ది. అందువల్ల ఇట్టి పరిస్థితిలోని ఆయన్నే బీజేపీ నుంచి ఆహ్వానించి బీజేపీలోకి ఆహ్వానించి సీట్ ఇవ్వాలని వీళ్ళందరూ రికమెండ్ చేశారు. అప్పుడు మరలా పురంధరేశ్వరి గారిని వాళ్ళు అడగడం, ఆయన కోసం ప్రయత్నం చేయట్లేదా మీరని. మేము అడుగుతున్నాం. మా నాన్నగారితో వాళ్ళ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దగ్గర నుంచి ఆ పార్టీతో ఉన్నారు వాళ్ళు, అందుకు ఆ పార్టీని విడిచి ఆయన రానంటున్నారు అని వాళ్ళు చెప్పడం. అప్పుడు జేపీ నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయడం, మీ అభ్యర్థిని మాకు ఇవ్వండి, మా తరఫు నుంచి సీట్ ఇస్తాం, మీరు ఒప్పించండి ఆయన్ని. మీరైతే పురంధరేశ్వరి గారు కూడా చెప్పినట్టున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆయన ఒప్పుకుంటాడు తప్పించి లేకపోతే ఒప్పుకోరు. అప్పటికి ఇక్కడ రివోల్ట్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడడానని ఒక టీంని పంపించి రమ్మండం. నేను 3 రోజులు ఈ న్యాయం కోసం నల్లమిల్లి చేస్తే గానీ సార్ దగ్గరికి రాను, అల్టిమేట్గా సార్ ఏం చెప్తే అదే చేస్తాను, కానీ నేను కూడా ఏంటో ఇక్కడ నా పరిస్థితి ఏంటో నేను తెలుసుకోవాలి కదా. అందుకోసం 3 రోజులు అయింది. ఈ లోపల 3 రోజులు అయ్యింది. 3 రోజులు అయిన తర్వాత నేను బాపట్లలో చంద్రబాబు నాయుడు గారిని కలిసాం.
చంద్రబాబు నాయుడు గారు నేను ఒక గంట సేపు బస్సులో మాట్లాడుకున్నాం. ఆయన బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కదా అటు నుంచి రమ్మని వారు చెప్పారు. ఏదైనా నా దగ్గరికే కదా, ముఖ్యమంత్రి కాబోయేది నేనే, నా దగ్గరికే కదా వస్తామన్నా. లేదండి నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారానే వస్తాను తప్పించి భారతీయ జనతా పార్టీ నుంచి నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. మా తండ్రి గారు ఇంతకాలం పార్టీతో కొనసాగారు, నా ఫ్యామిలీ అంతా కొనసాగింది. తెలుగుదేశమే మూలారెడ్డి గారు తెలుగుదేశం కింద అనుబంధం ఉంది. అది ఆయన చనిపోయిన ఒక సంవత్సరానికి నేను ఆ అనుబంధాన్ని పాడు చేయలేను. మా తండ్రి లెగసీ నాకు ఇంపార్టెంట్, అందుకు నేను పార్టీ మారను. ఒకవేళ కాని పక్షం వస్తే నేను పోటీలో లేకుండా ఉంటాను తప్పించి నేను పార్టీ మారను. అలాగ వారు గంట సేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం, చివరికి నేను ఆయన కన్విన్స్ చేశాను. ఈ రెండే ఆప్షన్ సార్, మీరు వాళ్ళని 9 సీట్లకి ఆపి 10వ తేదీ ఎమ్మెల్సీ ఇస్తాను అట్లాగే అన్నా మీరు చేస్తారో, లేకపోతే అనపర్తి బదులు వేరే సీట్ ఇస్తానని వాళ్ళని ఒప్పించి ఇది తెలుగుదేశంకి ఇస్తారో మీ ఇష్టం, కానీ నేను మాత్రం పోటీ చేయనని కరాఖండిగా చెప్పడం. అప్పుడు ఆయన చివరికి కన్విన్స్ అయ్యి ఈ ప్రోగ్రాం గురించి అడిగారు. ఇది నీకు వచ్చిన ఆలోచన, ఎవరికైనా వచ్చిన ఆలోచన అని. నాకే వచ్చింది సార్ అని. నేను ఆ ప్రోగ్రాంలో మిమ్మల్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ సీటు తీసుకున్న బీజేపీని కానీ ఎక్కడా ఏం మాట్లాడట్లేదు సార్. నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను తప్పించి ఎవరినే చూశాను. 3 రోజుల వీడియోలు చూశాను నేను. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ నాడు. ఈ లోపల నేను పార్టీతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చాలా ప్రయత్నం చేశారు. తంబళపల్లి అని, దెందులూరు అని, మళ్ళీ దర్శి అని, ఇట్లాగా ఒక 4-5 చోట్లకి భారతీయ జనతా పార్టీని అడ్జస్ట్ చేసి ఇది ఫ్రీ చేయాలని అన్ని చోట్ల ఏవో ప్రతిబంధకాలు వచ్చినాయి. అప్పుడు చివరి మళ్ళీ నాతో మధ్యలో నాకు చెప్పారు, నేను తంబళపల్లి ఇచ్చేస్తున్నాను, ఇది తెలుగుదేశంకి ఫ్రీ అయిపోద్ది, నువ్వు చేసేసుకోవచ్చు అని నాకు మధ్యలో ఒక మెసేజ్ ఇచ్చారు. మళ్ళీ చివరికి వస్తులకి మళ్ళీ పేటముడి పడితే పార్టీ మారాలని చెప్పడం కోసం నాకు ప్రయత్నం చేస్తుంటే నేను 2 రోజులు ఎవరి ఫోన్ ఎత్తడం మానేసా. రామకృష్ణ గారు ఫోన్ చేస్తే కూడా మీరు అలాంటి ప్రతిపాదన పెట్టకూడదని చెప్పాను ఆయన. మీరు నేను గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అలాంటివి మాట్లాడకూడదు సార్ అని చెప్పా. చివరికి లోకేష్ గారు బుచ్చయ్య చౌదరి గారికి ఫోన్ చేసి మేము ప్రయత్నం అంతా చేసాం, అవ్వట్లేదు, రామకృష్ణారెడ్డి అటు వెళ్ళాలి, పెద్ద ఆయన మాట్లాడతారు, నేను మాట్లాడతాను, ఒకసారి నాకు ఫోన్ తీయమని చెప్పండి అంటే అప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఫోన్ చేసి నువ్వు లోకేష్ ఫోన్ చేస్తారు మాట్లాడు అంటే అప్పుడు లోకేష్ గారు ఫోన్ చేయడం, నాకున్న సమస్య అంతా చెప్తే అన్న చాలా ప్రయత్నం చేసాం కానీ కావట్లేదు, వాళ్ళు అతి కష్టం మీద క్యాండిడేట్ని మేము అకామిడేట్ చేస్తామని ఒప్పుకుంటున్నారు, పెద్ద ఆయనకి ఎట్లా అయినా మీరు అసెంబ్లీలో ఉండాలనేది చాలా కష్టాలు పడ్డాడు రామకృష్ణారెడ్డి, ఎట్లా అయినా అసెంబ్లీలో ఉండాలి అని అంటున్నారు, మీకు గంటలో పెద్ద ఆయన మాట్లాడతారు అన్నారు. పెద్ద ఆయన మాట్లాడితే లేదు సార్ నేను ఉండిపోతాను తప్పించి వద్దంటే, కాదు రామకృష్ణారెడ్డి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తావు, నువ్వు గెలిచే పరిస్థితి వచ్చేసింది, నువ్వు ఎట్లా పోటీ చేసినా గెలిచేస్తావు, నువ్వు ఇండిపెండెంట్గా గెలిచి నా దగ్గరికి వస్తావు, వాళ్ళు ఏమంటారంటే మా క్యాండిడేట్ మీద గెలిచిన అభ్యర్థిని మీరు ఎలా చేర్చుకుంటారంటారు, ఇది కూటమిలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, కూటమి సక్రమంగా జరగాలి, ఈ 3 పార్టీల కలయిక బాగుండాలి అనుకుంటే నువ్వు నా మాట విని నా కోసం నువ్వు పార్టీ మారు అని అన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను పార్టీ మారడం జరిగింది. ఒకవేళ బీజేపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసేద్దరంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో, ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మీరు ప్రిపేర్ అయిపోయారు, కార్యకర్తలు అభిమానులు అందరూ ఎలాగ ఏ డైరెక్షన్ అయ్యేదో. ఇప్పుడు మనలో అన్నమాట ఎమ్మెల్యే గారు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారంటే నమ్మకమా, పవన్ కళ్యాణ్ గారంటే నమ్మకమా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ వేరు కదండి. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా 2014లో కూటమిలో ఆయన సపోర్ట్ పెట్టుకున్నాడు, 18కి వచ్చాక మళ్ళీ అడ్డం తిరిగాడు. అడ్డం తిరగడం అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం లేదనేది ఈయనకు ఒక అసంతృప్తి ఉంది, ఇవన్నిటితో ఈయన డెఫర్ అయ్యారు. మన పొత్తులో కూడా పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుబడితేనే ఒప్పుకున్నారు మోడీ గారు అమిత్ షా గారు అంటారు, ఇందులో వాస్తవం అంతా చెప్పండి. కాదండి, కాదు, దాని బ్యాక్గ్రౌండ్ వేరు. ఏంటంటారు బ్యాక్గ్రౌండ్? సీట్లు కొద్దిగా నేరో అవుతుంది గవర్నమెంట్ ఫారం చేయడానికి అనేది వాళ్ళ ఇంటర్నల్ అసెస్మెంట్ జరిగింది. అందుకు నితీష్ చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా మనకు కావాలి అనేది వాళ్ళ ఇంటర్నల్గా జరిగింది.
ఆ ప్రకారంగా జరిగింది. అంతేనండి. మొన్న దొడ్డిగుంటలో ఎలక్షన్ జరిగింది మీకు, ఫిషర్మెన్ సొసైటీ సంబంధించి. నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూటమి శాసనసభ్యులు అప్రజాస్వామికంగా విజయం సాధించారు అనేది జరుగుతుంది. అసలు ఏం జరిగింది చెప్పండి. అప్రజాస్వామికంగా సాధించడం ఏంటి సార్? ఇప్పుడు 274 ఓటర్స్, అందులో కూటమికి ఉన్నది 40. కానీ ఎప్పుడు ఆ ఎన్నికలు పార్టీల మధ్యన జరగవు. విత్ ఇన్ ది సొసైటీలో ఆ మెంబర్స్ కూర్చొని ఎవరినో ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు వాళ్ళలో పెద్దగా. అవునండి. వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, అధికార పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు. అధికార పార్టీ దగ్గరకు వస్తారు, ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు, పనులు చేయించుకుంటారు. ఇది మార్చి 5వ తారీఖున జరగాలి ఎన్నిక. అవునండి. అదే రోజు రంగంపేట ఫిషర్మెన్ సొసైటీ కూడా ఎన్నిక జరిగింది, యునానిమస్గా జరిగింది. అక్కడ సహదేవుడు అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని ఎన్నుకున్నారు. ఇక్కడ కూడా అలాగే జరగాలి. ఈ లోపల పోటీలు వచ్చినాయి. పోటీలు వస్తే అసలు మాకు అసెంబ్లీ జరుగుతూ ఉంది, నేను లీస్ట్ బాధాడా ఎలక్షన్ గురించి, నేను అసలు పట్టించేకోలేదు. ఇక్కడ మండలంలో ఉన్న లోకల్ లీడర్స్ ఒక నాయకుడిని సపోర్ట్ చేశారు, అటు సైడ్ ఒక నాయకుడు వచ్చాడు. ఈ ఇద్దరి మధ్యన ఎలక్షన్ జరిగింది. జనరల్గా ఇప్పుడు ఇలాంటి సొసైటీల్లో తక్కువ మంది ఓటర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు అధికార పార్టీపై మొగ్గు చూపిస్తారు. ఆ రోజు 112 ఓట్లు మాకు వచ్చినాయి, మెజార్టీ వచ్చిందండి. మెజార్టీ వచ్చింది. 112 ఓట్లు మా వైపు ఉన్నాయి, 90 చిల్లర వాళ్ళ వైపు ఉన్నాయి. 11 ఓట్లు 12 ఓట్లు మెజార్టీ ఉంది. ఓకే. ఉండేటప్పటికి వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వాలా. డైజెస్ట్ అవ్వక అక్కడ అల్లర్లు సృష్టించారు. అప్పటికే వాళ్ళు మాకు అంటే మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా కారణం ఏంటంటే అదే చెప్తున్నాను మీకు. అప్పటికే వాళ్ళు ఏం చేశారు, ఈ స్థానిక పోలీసులు వద్దు, బయట పోలీసులు కావాలని హైకోర్టులో ఒక రిట్ వేసుకొని దానికి ఆర్డర్ తెచ్చుకొని బయట నుంచి పోలీసు తెప్పించారు. బయట పోలీసు వచ్చారు, వాళ్ళు కోరుకున్నట్టుగానే బయట పోలీసు అంతా ఉన్నారు, లోకల్ పోలీసు లేరు ఎవరు ఇన్వాల్వ్ వల్ల. ఇక్కడ ఈ వాటర్స్ ఒక శిబిరంలో కూర్చోబెడతారు, ఆ వాటర్స్ను ఒక శిబిరంలో కూర్చోబెడతారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి 2 రూముల్లో కూర్చోబెట్టి కౌంటింగ్ చేస్తారు. వీళ్ళ చేతిలో ఉన్న స్లిప్పులు చింపేసి, అక్కడ ఎవరైతే జడ్పీటీసీ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం రాంబాబు అని, ఆయన చింపేసి నానా రభస సృష్టించాడు. నానా రభస సృష్టించగానే గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసింది. అది ఏమైందంటే అక్కడ పోలింగ్ స్టేషన్ సెలక్షన్ కూడా చాలా తప్పైంది. చిన్న పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేశారు. అవును, మీరు ఎమ్మెల్యేగా మీరు చెప్పచ్చు కదా, ఇదే పోలీస్ స్టేషన్ బాగాలేదు. కాదు, అసలు ఆ ఎలక్షన్లో నేను లీస్ట్ బాధాడు అంటున్నాను కదా, అసలు ఎలక్షన్ గురించి నేను పట్టించుకోవాలా అని మీరు అంటారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్ ఎమ్మెల్యే గారు అంటున్నారు. నేను మార్చి 5వ తేదీని చెప్తున్నాను. ఓకే. మార్చి 5వ తేదీని అసలు నేను లీస్ట్ బాధాడు ఎలక్షన్ గురించి. మాకు అసెంబ్లీ జరుగుతుందని విజయవాడలో ఉన్నాను. పోలింగ్ స్టేషన్ అక్కడ గొడవ జరుగుతుంది, అక్కడ ప్లేస్ లేదు, కొట్లాడేసుకున్నారు ఇది 2 వర్గాలను. అప్పుడు వాయిదా చేశారు ఎలక్షన్. వాయిదా పడిపోయింది. వాయిదా పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కండక్ట్ చేయాలి. అంటే జస్ట్ ఏంటిది, రీపోలింగ్ అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీకు ఒక బూత్ దగ్గర గలాట అయిందండి, వాయిదా వేస్తారు. దాన్ని మరుసటి రోజు, 3వ రోజు, 10వ రోజు రీపోలింగ్ చేస్తుంది మళ్ళీ ఎలక్షన్ కమిషన్. అలా రీపోలింగ్ జరగాలి ఇది. సరే, ఆ రీపోలింగ్కి మరలా వీళ్ళు మధ్యలో కోర్టుకు వెళ్ళారు. నాకు ఇమీడియట్గా పోలింగ్ జరిపించండి అని కోర్టు 15 రోజుల్లోపు చేయమని చెప్పింది. దానికి మొన్న ఏప్రిల్ 29 డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 29 డేట్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉంది. మే 5ని ఎన్నిక వాయిదా పడంగానే, మార్చి 5ని ఎన్నిక వాయిదా పడంగానే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గెలుపు మాదే, మేమే గెలిచామని ఊరేగుతూ తొడగొట్టి, రామకృష్ణారెడ్డి నువ్వు ఎక్కడ కూర్చోవడం కాదు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి ఎలక్షన్ చేయి, ఇక్కడికి వచ్చి చేస్తే దమ్ము ఏంటో మేము చూపిస్తాం అని సవాల్ చేశారు. మరి రాజకీయాల్లో ఉన్నవాడైనా ఎవడైనా సవాల్ స్వీకరిస్తాం కదా, సవాల్ స్వీకరించకుండా ఉన్నాం కదండి. మార్చి 29 ఎన్నిక వచ్చేటప్పటికి సన్నద్ధంగా ఉన్నాం. వాళ్ళు వారం రోజుల ముందు 2 ఓటర్లను కిడ్నాప్ చేశారు. 2 ఓటర్లను, ఒక బీసీ ఒక ఎస్సీ, 2 కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్కి. మా భర్తలను పలానా వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారని. తీసుకెళ్ళంగానే పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి విచారించారు. విచారిస్తే ఇదిగో పలానా వ్యక్తులు మాకు ప్రోద్బలం చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు, వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళు ఇంకో పలానా చోటకి తీసుకెళ్లారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఈ లోపల వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇదంతా బయలు అయిపోతుంది, ఈ కిడ్నాప్ వ్యవహారం బయటకు వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులను అందరినీ రప్పించేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర గలాటా మొదలు పెట్టారు. ఆ రోజు కూడా నేను లేను, అవుట్ ఆఫ్ స్టేషన్. జక్కంపూడి రాజా, చెర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, చెల్లిపోయిన వేణు, తానేటి వనిత, మొత్తం అందరూ వచ్చేసారు. దౌలూరు దొరబాబు. ఇప్పుడు వాళ్ళ ఓటర్తో క్యాంప్ పెట్టుకున్నారట. క్యాంపు పెట్టుకుంటే మీ అంచెలు వెళ్ళి ఎవరైతే క్యాంపులో ఉన్నారో వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మీ భర్తను వాళ్ళు కిడ్నాప్ చేశారని మీరు కేసు పెడతారు లేదని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెస్తేనే కిడ్నాప్ కేసు పెట్టారు అనేది జరుగుతుంది. ఇదంతా జరిగిందండి. కోర్టు ఎందుకు వాళ్ళకి రిమాండ్ వేసింది? ఇప్పుడు కోర్టు వాళ్ళకి రిమాండ్ వేసింది కదా. కోర్టులో వాళ్ళు ఏం చెప్పించారు వీళ్ళ చేత? మేము ఏదో పని మీద బయటికి వెళ్ళామని చెప్పించారు వాళ్ళ చేత. కోర్టు దగ్గర ఎవరున్నారు? సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, జక్కంపూడి రాజా గారు, దాడిశెట్టి రాజా గారు, దౌలూరు దొరబాబు గారు, అందరూ బయట 9 మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళిద్దరు మరి 3 రోజులు వాళ్ళు ఏమైపోయారు? 200 ఎంత ఓటర్లు? ఎంత? 274 ఓటర్లు ఉన్నటువంటి అక్కడ 200 మంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారట కదా. అది నేను చెప్పింది ఏంటి? కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నది ఆర్డర్ వాళ్ళు. అంతమంది పోలీస్ కావాలని తెచ్చుకున్నది ఆర్డర్ వాళ్ళు. మరి ఆయన ఎలా చెప్తాడు ఏంటండి? మరి ఆయన చెప్పింది మీరు నమ్మకూడదు కదా. నేను నమ్మటం. ఇప్పుడు ఆ రోజు ఒక నిమిషం ఏనండి, పూర్తిగా మీరు విన్నాక మీరు ప్రశ్న వేయండి. అక్కడ కోర్టు దగ్గర వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ కారులో నుంచి దింపి మేము ఏదో పని మీద వెళ్ళాము అని చెప్పించారు జడ్జి గారి దగ్గర. అప్పుడు వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ భార్యలు జడ్జి గారి దగ్గరికి నిలబడి, ఒరే మీరు తప్పు చెప్తున్నారు, పలానా రోజుని వీళ్ళని మా ఇంట్లో భోజనం చేస్తున్న వాళ్ళు పలానా వ్యక్తులు తీసుకెళ్లారు. ఈ 3 రోజుల తర్వాత వీళ్ళని చూడడం మేము ఇదే మొదటిసారి. 3 రోజులు వీళ్ళు సొంత పని మీద వెళ్తే మాకు కబురు ఉండదా, లేకపోతే మాకు తెలియదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా, చెప్పండి అని జడ్జి గారిని భార్యలు అడిగారు. వాళ్ళిద్దరూ నోరు తిరగని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళిద్దరూ జడ్జి గారు వాళ్ళని ప్రశ్నించారు, ఏంటి మీ భార్యలు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు తెల్లమొహం వేశారు. అప్పుడు వాళ్ళకి ఎవరినైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ 5గురికి రిమాండ్ వేశారు. మీరు అతను విమర్శిస్తారు, ఎవరు? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారిని. ఆయన మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటాడు. ప్రజల్లో ఎవరు మిమ్మల్ని అవినీతి పరుడని అతను అంటూ ఉంటాడు, అతను అవినీతి చేశాడు మీరు అంటారు. ఇది వాస్తవాలు ప్రజల్లో ఒక విధంగా గందరగోళం. అంటే ఇప్పుడు ముందు ఈ టాపిక్ మీకు సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయాక మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. 5గురికి రిమాండ్ వేసింది, 3 ఇంకా దొరకాల్సి ఉంది ఇవాళకే. అప్పుడు మరలా 29 వెళ్ళింది కదా, 27 వీళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. మాకు పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కావాలి, స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదు, బయట నుంచి పోలీసు ఇవ్వండి. ఇవన్నీ మామూలు యథా ప్రకారంగా లాస్ట్ టైం వేసినట్టుగానే వేశారు. కోర్టు ఏం చెప్పింది? స్థానిక పోలీసునే వాడండి, అవసరమైతే బయట నుంచి ఫోర్స్ ఇవ్వండి, పీస్ఫుల్ ఎలక్షన్ జరిపించండి అని ఎస్పీకి డైరెక్షన్ ఇచ్చింది, ఎస్పీకి కలెక్టర్కి. ఆ ప్రకారంగానే వాళ్ళు పోలీసు ఇచ్చారు. 200 మంది పోలీసులు ఏం అడిగారో అంతమందిని ఇచ్చారు. అంతమందికి లోకల్ పోలీసు ఎంతమంది ఉంటారు అందులో? ఒక సిఐ, 3 ఎస్ఐలు, ఒక 20 మంది స్టాఫ్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరినీ బయట నుంచి ఇచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ కోరిక మేరకే 200 మంది పోలీసు. అంతే. ఆర్డర్స్ కావాలంటే హైకోర్టు ఆర్డర్స్ చూపిస్తాను, ఆయన రమ్మనండి, చర్చకి రమ్మని చెప్పాను నేను. వాళ్ళ కోరిక మేరకే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అప్పుడు మీరు పోలింగ్ స్టేషన్ దగ్గరే ఉన్నారా ఎలక్షన్ నాడు? పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను. ఎందుకు ఉండనండి? ఉండకూడదని ఏం లేదు కదా. వైసీపీ సానుభూతి పడు ఓటర్లు కూడా తొలగించారు ఎమ్మెల్యే గారు. వాటిని తొలగించడం అనేది జరగదండి, ఆల్రెడీ లిస్ట్. ఇప్పుడు మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను, రీపోలింగ్ అని. రీపోలింగ్ లో వాటర్ లిస్ట్ ఎలా తీసేస్తారండి? కొత్త వాళ్ళని, పాత వాళ్ళని. ఇప్పుడు కొత్త వాటర్ లిస్ట్ జాబితా తయారయ్యేటప్పుడు వాటర్ లిస్టులో పేర్లు తొలగించడం జరుగుద్ది. రీపోలింగ్ లో ఏం జరుగుద్ది? రీపోలింగ్ లో ఆ రోజు ఏం జరిగిందో అక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుద్ది. నామినేషన్లు స్వీకరించరు, నామినేషన్లు ఆల్రెడీ ఉన్నవే. అవును. నామినేషన్ పోలింగ్ ప్రక్రియ ఒకటే మాత్రమే సాగుద్ది. పోలింగ్ ప్రక్రియ ఒకటే సాగింది అక్కడ. అక్కడ క్లియర్ కట్ గా హెడ్స్ కౌంట్ చేసుకున్నారు, రిజల్ట్ డిక్లేర్ చేశారు. దాంట్లో దాపరికి ఏమీ లేదు. వాళ్ళు అశక్తులు అయ్యారు, చేసుకోలేకపోయారు ఎలక్షన్. చేసాం ఎలక్షన్, అంతే తేడా. మీరు మరి ఓటర్లని వైసీపీ సానుభూతి ఓటర్ తొలగించేశారు అనేది ఒకటి మీ మీద ఉన్నటువంటి అభియోగం. 2, పోలింగ్ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే గారు ఎందుకు కాసు కూర్చోవాలి? అంత అవసరం వచ్చింది ఈ చిన్న ఎలక్షన్కి?
ఇప్పుడు ఇంకోటి, అదే గ్రామంలో గతంలో ఒక బీసీ కార్యకర్త సమ్ ఓటర్ హత్య జరిగితే కనీస పరామర్శకు కూడా రామకృష్ణారెడ్డి గారు రాలేదు కదా, ఈ ఎలక్షన్ ఇంత ప్రెస్టేజ్ ఇన్నిసార్లు ఈ గ్రామం ఎందుకు వచ్చాడని చెప్పేసి ఆయన అడిగాడు కదా. సాధారణంగా మీకు తెలుసు కదా, కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు పరామర్శలకు వెళ్ళరు. అంతకు ఒక నెల రోజులు కూడా కాలేదు మా అమ్మాయి వివాహం జరిగి. వివాహం నిశ్చితార్థం జరిగి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన దగ్గర నుంచి పరామర్శలకు వెళ్ళరు. అందరూ 3 నెలలు 4 నెలలు 6 నెలలు వెళ్ళమంటారు. మేము ఏదంటే 16 రోజులు అయిన తర్వాత ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నేను పరామర్శలకు తిరుగుతాను. ఆ సమయంలో పరామర్శకు ఎలాగెళ్తాను? నేను మా నాయకులందరినీ పంపించాను. అక్కడ ఉన్న సమస్య పరిష్కారం చేశాం. అక్కడ అదొక ఇల్లీగల్ అఫైర్. ఇల్లీగల్ అఫైర్లో ఆ కొట్లాడుకున్నది ఇద్దరు వైసీపీ సానుభూతి పరులే. అందులో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు, కూటమికి ఏం సంబంధం లేదు. ఒక ఇల్లీగల్ అఫైర్ మధ్యన జరిగిన వ్యవహారం అది. దాన్ని పరామర్శకు రాలేదు. పరామర్శకు ఇప్పుడు ఏం జరిగినా నీదే బాధ్యత అన్నట్టు ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడిన 3 వ్యవహారాలు ఇల్లీగల్ వ్యవహారాలే. ఏదో సామెత చెప్పినట్టు ఉంది. ఇక్కడ ఇప్పుడు రంగాపురం జరిగింది. రంగాపురం జరిగింది కూడా ఇద్దరు వైసీపీ సానుభూతి పరులే. అక్కడ ఇల్లీగల్ అఫైర్. స్వయంగా భర్త పోలీస్ స్టేషన్ కంప్లైంట్, నా భార్య ప్రవర్తన సరిగా లేదని. ఇక్కడ పందలపాకలో జరిగింది, ఇద్దరు వైసీపీ సానుభూతి పరులే. ఇవాళ భార్య కంప్లైంట్ మీద భర్త అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. వాళ్ళ నాయకులే వాళ్ళే ఇలాంటి వ్యవహారాలు నిర్వహిస్తూ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు దాన్ని మా మీదకి తోసేయడం. ఇప్పుడు తొడగొట్టి ఆహ్వానించావు నువ్వు, ఎలక్షన్ చేయి దమ్ముంటే అని. దమ్ముందే వచ్చాను, ఎలక్షన్ చేశాను. మళ్ళీ ఇవాళ అక్కడికి వచ్చి చేసాడు, పరామర్శకు రాలేదు, ఇలా ఎలక్షన్ కొందుకు వచ్చాడు అంటే నువ్వే కదా తొడగొట్టి ఆహ్వానించి రమ్మన్నదే. మీరు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు, నాతో కూడా అన్నారు మీరు, అమెరికాని కనుగొన్నది కొలంబస్ అయితే అవినీతిని కనుగొన్నది అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు అతనికి ఒక దాన్ని ఏమన్నానంటే ఒక ట్యాగ్ ఇచ్చారు మీరు కదండి. అతను ఏమంటాడు, అవినీతి సొమ్మంతా ఆయన దగ్గరే ఉంది, అవినీతి ఆయనదే అంటాడు. ఏది నిజం? ఇప్పుడు ఇంతసేపు మా ఆర్థిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. మూలారెడ్డి గారి హయాంలో కానీ నా హయాంలో కానీ మేము ఏదో సంపాదించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు మాట్లాడుకుంటాం? అదే వ్యక్తులు, అదే సూర్యనారాయణ రెడ్డి గారి నోటి నుంచి ఈ సందర్భంలో ఇలాగ ఎలక్షన్ అయిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆయన ఏం మాట్లాడతాడు? రామకృష్ణారెడ్డి దగ్గర చాలా డబ్బు ఉంది అని మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఎన్నికల దగ్గరికి వచ్చాక ఏమంటాడు? రామకృష్ణారెడ్డి దగ్గర డబ్బు లేదు, పంచలేడు, అందుకు అతను అభ్యర్థిగా పనికిరాడని కార్యకర్తలకి పూసుగలుపుతాడు. 2 మాటలు ఆయన మాట్లాడతాడా? దానికి సమాధానం చెప్పని అడిగాను ఈ మధ్యకాలంలో నేను. ప్లస్ ఇంకోటి చెప్పా, నా దగ్గర చాలా అవినీతి సొమ్ము ఉంది, 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నీ ఆస్తి నాకు ఇవ్వు చాలు. ఆయన నాకు వద్దంటున్నాడండి. ఎందుకు? ఆయన అవినీతి సొమ్ము నాకు, ఆయన రక్తం సొమ్ము. ఆయన 10 రూపాయల డాక్టర్ పేరుంది కదా, 10 రూపాయల డాక్టర్ ఫార్మసీలో ఎంత కొట్టేసాడు అడగండి. ఎలా కొట్టాడండి? ఫార్మసీలో దారుణం అండి, మహాదారుణం. ఒక పేషెంట్ అలా వెళ్తాడు, ఆయన అలా రాస్తానే ఉంటాడు. పాత రోజుల్లో 900-1000 రూపాయలు బిల్లు అయ్యేది ఒక్కొక్కడికైతే దాంట్లో 400-500 ఈయన ఫార్మసీలో ఈయనకే వస్తుంది. ఈయన 10 రూపాయలు పోయేది 100. మ్యాక్సిమం ఆ రోజులు ఎంత తీసుకున్నారు? 50 రూపాయలు 100 రూపాయలు తీసుకున్నాం. 100 రూపాయలు కూడా లేదు ఆ రోజులు, పూర్వ రోజులు ఒక 30 సంవత్సరాల క్రితం. ఆయనకు పోయినది 40 రూపాయలు, ఇక్కడ వచ్చేది 450 రూపాయలు. ఇంకా అంతకన్నా ఘోరమైన విషయం చెప్తానండి మీకు. కరోనా సమయంలో 235 రూపాయలు విలువ చేసే కరోనా కిట్టు 1300కి అమ్మాడు ఆయన ఫార్మసీలో. ఇంకంతకన్నా రక్తపు కూడా ఎవరికైనా ఉంటుందా చెప్పండి? కరోనా సమయంలో మీ స్థాయిలో మీరు, నా స్థాయిలో నేను, ఇంకొకటి స్థాయిలో ఇంకొకడు, ఎవడొకడికి 10 రూపాయలు హెల్ప్ చేద్దామని ఆలోచించారు. అలాంటిది ఆయన రోగులను దోచుకున్నాడు. ఇంకా అది రక్తపు కూడు కాక ఏమవుతుంది? అది రక్తపు కూడు కన్నానా పాపపు సొమ్మె పోయి తీసుకోవడం ఆయన నిరూపించేమనండి. నేను ఇంకోటి నిరూపించానంటాడు. ఏమి నిరూపించేస్తాడు? సిండికేట్ల దగ్గర కాదండి, ఎవడో తీసుకొచ్చి వీడియో చేస్తారు. ఆ వీడియో వాడు ఇప్పుడు ఏం చెప్పాడు? నన్ను ఆ రోజు చేయమని బలవంతం చేశానని చెప్తున్నాడు. అది కాదు కదా, నేను ఆయన చేసిన అవినీతిని కోర్టులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టాను, ఫైన్ వేశారు. అది నిరూపణ అంటే.
నా మీద 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేసాడు. బ్రాంచ్ షాపుల దగ్గర డబ్బు వసూలు చేశానని, ధాన్యం కొనుగోలులో అక్రమాలు చేశానని, చెరువుల్లో మట్టి కొలగొట్టానని. ఎక్కడైనా ఏ విజిలెన్స్ ఎంక్వైరీ ప్రూవ్ అయిందని వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ప్రూవ్ అయిపోయింది. అతను ఏమంటాడు, ఒక వ్యక్తితో నాకు దగ్గర స్వయంగా వచ్చి చెప్పాడు. ఈయన ఆరోపణ ఏంటంటే సార్, ఆరోపణ ఇవన్నీ ప్రజల ఆరోపణలే. ప్రజలు కాదులేండి, వైసీపీ ఆరోపణ. అతను రామకృష్ణారెడ్డి గారు మద్యం ముడుపులు పుచ్చుకున్న తర్వాత, అంతకుముందు టీ మాత్రం ఇచ్చేవారు, మద్యం ముడుపులు ఆయనకి అందిన తర్వాత నాకు చేపల పులుసుతో భోజనం పెట్టాడు అతను స్వయంగా అన్నాడు. అది నేను ప్రూవ్ చేశాను అంటున్నాడండి అతను. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పింది ప్రూఫ్ కాదు. నేను ఎన్నైనా మాట్లాడతాను, మీరు ఎన్నైనా మాట్లాడతారు, లేకపోతే ఎవరైనా తీసుకొస్తే ఎన్నైనా మాట్లాడతారు. ఆయన దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆయన హయాంలో వేయించాడు. 3.5 సంవత్సరాలు ఎంక్వైరీ జరిగింది. చివరి క్లీన్ చిట్ ఇచ్చింది విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళ గవర్నమెంట్లో. మరి దానికి ఏం చెప్తాడు ఆయన? మా ఇంట్లో ఎవరు వచ్చినా సమయానికి టీ ఇస్తాం, ఎవరు వచ్చినా సమయానికి భోజనం పెడతాం, నాన్నగారి దగ్గర నుంచి ఉంది. ఆయనలాగా టీలు లెక్క పెట్టి, కప్పులు లెక్కెట్టి, అంతకే టీలు ఇచ్చి, గన్మెన్లకి పిఏలకి ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రండి, అక్కడ నెలకి ఇంత కడతాం, అంతకు మించి తింటే మీదే, ఇట్లాంటి సంస్కృతి మా ఇంట్లో లేదు. దండలు అమ్ముకునే సంస్కృతి మా ఇంట్లో లేదు. జనవరి 1కి కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ లో పూలు పళ్ళు వస్తే అట్లా నమ్ముకునే సంస్కృతి మా ఇంట్లో లేదు. నలుగురు నేను ఆయన అంటలా, మా ఇంట్లో లేదు అలాంటి సంస్కృతి అని చెప్తున్నా. మేము 10 మందికి మా ఇంట్లో 10 మందికి పంచుతాం సార్. మీ ప్రత్యర్థి ఆయనే కదా, మీ ఇంట్లో లేదంటే. మా ఇంట్లో ఇప్పటికి నిన్న కళా పరిషత్ జరిగింది. ఎంతమంది భోజనం చేశారు? ప్రతిరోజు ఆ సమయానికి ఉన్నవాళ్ళు భోజనం చేస్తారు. సపోజ్ ఇక్కడికి వచ్చారు ఒక 20 మందో 30 మందో నాతో మాట్లాడడానికి ఎవరో వచ్చారు. ఆ సమయానికి ఏ వర్షం వచ్చేస్తుంటది, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో వెంటనే వీళ్ళు గవ్వ ప్రిపేర్ చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఏదో ఆహారం పెడతారు. ఆ సంస్కృతి మాకు మా నాన్నగారి దగ్గర నుంచి ఉంది. ఆడెవడో డబ్బులు తెచ్చి ఇస్తాడికి చేపల పులుసు చేసి పెట్టినా నేను మా ఇంట్లో అన్ని బాగుంటాయి, అన్ని బాగుండుతారు, అన్ని మా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. మా తండ్రి గారు అలా చేసేది, ఇవాళ నా భార్య అలాగే చేస్తుంది. ఆ సపోర్ట్ మాకు ఉంది. మహిళల దగ్గర నుంచి, మా ఇంటి ఇళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది. అందుకే రాజకీయం ఇలా చేయగలుగుతున్నాం. 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా 10 నిమిషాలైనా అరగంటలో అయినా భోజనం తయారు చేసి పెట్టే సంస్కృతి మాది. మేము ఎవరిని ఎక్కడికి వెళ్ళి హోటల్లో ఒక మాట అంటాడు, మరి మీ కోపం వస్తుందో తెలియదు కానీ మీ అభిమానం చాలా కోపం వస్తుంది. ఏడు చెప్పమంటారా? అని మిమ్మల్ని అనవలసిన మాట కాదండి. అతను మూలారెడ్డి గారు అబ్బాయికి మేము ఆయన ఎంత గౌరవించాలి, మేము అంత గౌరవించాలి. ఈవీఎం ఎమ్మెల్యే అంటాడు, ఓకే, వైసీపీ అందరూ అనేది. సొల్లు రామకృష్ణారెడ్డి అంటాడు. అంటే అతను అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అంటున్నాడా, లేకపోతే ఎక్కడ సొల్లు అనేది ఎక్కడ వచ్చి మీరు ఎందుకు ఖండించట్లేదు? నేను చాలా సార్లు ఖండించానండి. ఇప్పుడు ప్రజలను ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. మూలారెడ్డి గారికి ఒక పేరు ఉండేది, ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. అదే వరవడ నాకు ఉంది. అది ప్రజలందరూ చెప్తారు. ఒక్కసారి ఇది చేస్తాను అంటే ఆయన చేసేసాడే. అది సొల్లు అనే పాత్ర ఇంకెక్కడుంది అక్కడ? మరి ఎందుకంటే ఇప్పుడు నేను జనభూమి ఆపుతా అన్నాను, ఆపా. కెనాల్ రోడ్ వేస్తా అన్నాను, వేయించా. రోడ్లు బాగు చేస్తా అన్నాను, చేయించా. ఆయన ఏం చేసాడు చెప్పండి? జన్మభూమి ఇదిగో ఆగుతుంది, అదిగో ఆగుతుంది, 6 రోజులు ఆగుతుంది, 10 రోజులు ఆగుతుంది. అది దాన్ని సొల్లు అంటారా, దీన్ని సొల్లు అంటారా? మరి హాస్పిటల్ మీ హయాంలో 30 పడకల హాస్పిటల్ 100 పడకలు ఎందుకు చేయలేకపోయి అడుగుతున్నాను. నిన్న మొన్న చూశాను నేను. దానికి చాలా కథ ఉంది రెహమాన్ గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రాజకీయ ప్రేరేపిత జియోలు ఇష్యూ చేశారు. అవునండి. ఆ రోజు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైపు మళ్ళుతుంటే అడిగిన వాళ్ళందరికీ 100 పడకల ఆసుపత్రిలో జీవో ఇచ్చేసేవారు. దాంట్లో స్టాఫ్ లేరు, బడ్జెట్ లేదు, పారామెడికల్ స్టాఫ్ లేరు, ఏమీ లేకుండా ఓ సింగిల్ పేజ్ జీవో ఇష్యూ చేశారు, 100 బెడ్ శాంక్షన్ అని. అలాగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 69 100 పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ కాకుండా. చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన తర్వాత కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ దీని మీద రివ్యూ చేశారు. 69 హాస్పిటల్స్, 100 పడకల హాస్పిటల్ స్టాఫ్ ఇవ్వాలి, పారామెడికల్ స్టాఫ్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి. ఇవన్నీ సాధ్యమా? సాధ్యం కాదు. అందుకు ఈ జీవో మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాం. ఎక్కడైతే 30 పడకల ఆసుపత్రులు ఉన్నాయి వాటిని అకామిడేషన్ లేవో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత వాటిని ప్రమోట్ చేద్దాం, అప్గ్రేడ్ చేద్దాం అని. ఇంక్లూడింగ్ కైకలూరులో ఉన్న హాస్పిటల్ కూడా క్యాన్సిల్ చేశారు ఆ రోజు.
కైకలూరు ఎవరిదండి ఆ రోజు హెల్త్ మినిస్టర్ గారు అవునండి. క్యాన్సిల్ చేసి అప్పుడు ఇక్కడ 30 పడకల ఆసుపత్రికి నేను 5 కోట్లు కావాలని అడిగా. 5 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. 5 కోట్లు ఇస్తే నీలం తుఫాన్ వచ్చింది. నీలం తుఫాను సమయంలో నేను ఒక ఇన్ఛార్జిగా పర్యటిస్తే 4 అడుగుల లోతు నీరు వచ్చింది హాస్పిటల్ ఆవరణలో. అప్పుడు నేను మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు ఏమన్నానంటే ఇక్కడ 4 అడుగులు నీరు నిలబడుతుంది, ఇది ఫౌండేషన్ ఎత్తు పెంచకపోతే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో అయినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా ఇది మునిగిపోతుంది, ఆసుపత్రి పెంచండి అన్న. 4 అడుగులు 5 అడుగులు పెంచి ఫౌండేషన్ వేసి చేస్తే కాస్ట్ ఇంకొక 1.75 crores పెరిగిపోతుంది. మనకున్న బడ్జెట్ 3.75. 3.75 మనకు ఉంది, ఇంకొక అదనంగా పెరుగుద్ది, దానికి కష్టం కదా అని అడిగారు వాళ్ళు. నేను మరలా దాన్ని తెచ్చుకుంటాను, మీరు మాత్రం ఫౌండేషన్ తగ్గించకండి అని ఫౌండేషన్ ఎత్తి చేయించి పేర్చిన తర్వాత నేను మరలా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ సిచ్యువేషన్లో దీనికి ఎక్స్ట్రా అయ్యింది, దీనికి అదనంగా ఫండ్స్ కావాలంటే మరలా 1,75,00,000 అదనంగా ఇచ్చారు. టోటల్గా 5,50,00,000తో ఆ బిల్డింగ్ కట్టాం. అప్పుడు తర్వాత ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తవుతున్న సందర్భంలో మేము 100 బెడ్కి ప్రపోజల్ పెట్టాం. ఇవాళకి నేను ఆయనకు సవాల్ చేస్తున్నా, మీ సమక్షంలో ఆ ఫైల్స్ ఎదురు పెడతా. ఏ టైంలో 100 బెడ్ హాస్పిటల్కి ఫైల్ రన్ అయింది, ఆయన సమయంలో ఎంతకాలం ఆగిపోయింది, ఆయన IMA సమావేశంలో 100 బెడ్ హాస్పిటల్ అయిపోతే మన ప్రాక్టీస్కే నష్టం, అందుకు నేను అడ్డుకుంటున్నానని చెప్పిన మాట వాస్తవం కాదో చెప్పానండి. అనుకోకుండా అది శాంక్షన్ వచ్చేసింది. ఆ ఫైల్ రన్ అయిపోయి ఈయనకి సెక్రటేరియట్కి వెళ్ళి అలవాటు లేదు, ఎప్పుడు ఏ కార్యదర్శిని కానీ ఏ మంత్రిని కానీ కలిసి అలవాటు లేదు. ఉదయం అంతా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళి 2 ప్రోగ్రామ్స్ చేయడం, మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం. అందువల్ల ఈయన కళ్ళు కప్పి అది శాంక్షన్ వచ్చేసింది. శాంక్షన్ వచ్చిన తర్వాత క్రెడిట్ చోరీ. అంటే మీ ప్రపోజల్ మీరండి అప్పుడు సాక్షాత్తు ఈ శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఫైల్ చూపించి ఇది ఆ సమయంలో వచ్చింది, వైఎస్ఆర్ హయాంలో ఎంత లేటుగా శాంక్షన్ వచ్చిందో అని చెప్పారు. శాసనసభ సాక్షిగా ఫైల్ చూపించి అబద్ధం చెప్పడుగా మంత్రి, అది తెలుసుకోమనండి. ఆయన క్రెడిట్ చోరీ చేశాడు. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ని మేము పూర్తి చేస్తున్నాం, పూర్తి చేసి దానికి అదనంగా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడడం. ఈ బసిరెడ్డి గారి ఇష్యూ ఏంటండి? బసిరెడ్డి గారి ఇష్యూ ఏంటి సార్, ఎవరికే తెలియదు, ఎవరికే. బసిరెడ్డి గారు చరిత్ర వెలుగులోకి తెచ్చింది నేను. మరి ఒక రోజు మావిడాడోళ్ళు కానీ అంతకాలం మరి చంద్రశేఖర్ రెడ్డి గారు మావిడాడు వారు అల్లుడు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన సమయంలో ఎందుకు బసిరెడ్డి గారు చరిత్ర బయటికి రాలేదండి? సూర్యనారాయణ రెడ్డి గారు ఎందుకు బయటికి తేలేదు? శేషారెడ్డి గారు ఎందుకు బయటికి తేలేదు? ఇవాళ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ సెక్రటరీకి మీరు డైరెక్షన్ ఇచ్చినట్ట లేకపోతే ఏంటి, అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఏ సెక్రటరీ మీద? బసిరెడ్డి గారు విగ్రహం పెట్టాడు అనే ఇష్యూ జరిగిందండి ఇక్కడ. బసిరెడ్డి గారు విగ్రహం పెట్టిన దగ్గర సెక్రటరీకి ఎందుకు డైరెక్షన్ ఇస్తారండి? తెల్లవారుజామున వెళ్ళి దొంగతనంగా అంత పెద్ద అయిన విగ్రహం, అంత గొప్ప వ్యక్తి, మహనీయుడి విగ్రహం దొంగచాటుగా ఎందుకు సార్ పెట్టడం? ఇప్పుడు అది వెలుగులోకి ఎలా వచ్చింది అంటే వైఎస్ఆర్ హయాంలో బసిరెడ్డి గారి మీద వీళ్ళందరికీ ప్రేమ ఉంది. బసిరెడ్డి గారు ఆలయ నిర్మాణం చేశారు, సూర్యనారాయణమూర్తి ఆలయం. ఆయన పేరు తీసేసి అక్కడ ఎవరో ఒక రథం మీద సూర్యుడు 7 రాశుల మీద ఉన్న సూర్యుడు బొమ్మ పెడితే ఆయన పేరు పెద్ద అక్షరాలతో పెట్టి బసిరెడ్డి గారి పేరు చిన్న అక్షరాలతో పెట్టేస్తే ఎవరికి బసిరెడ్డి గారి మీద ప్రేమ ఉన్నట్టండి? అది నేను చూసి, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు బసిరెడ్డి గారి పేరు చిన్నది చేసేసారు, తప్పిది, పొరపాటిది, ఈ ఆలయం అంతా నిర్మాణం చేసింది ఆయన, ఇక్కడ ఒక 3-4 లక్షలతో విగ్రహం పెట్టి ఈయన పేరు మీరు ఇంత పెద్ద అక్షరాలతో పెట్టడం పొరపాటు కదా అని నేను ఖండిస్తే నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, బసిరెడ్డి గారు కాదు ఈ ఆలయం కట్టింది, ఎవరో మండ సోరణ గారు వారు కట్టింది అని. అప్పుడు నేను చరిత్ర తిరిగేసా, ఏంటి జరిగింది అని. అప్పుడు ఈ బసిరెడ్డి గారి చరిత్ర నాకు తెలిసింది. తెలిసిన తర్వాత అబ్బో ఇంత గొప్ప వ్యక్తి అనుకుని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బసిరెడ్డి గారిది వెలుగులోకి తీసుకురావాలని నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను. వాళ్ళు ఇంతకాలం లేనిది మరి బసిరెడ్డి గారు విగ్రహాన్ని పెట్టాలి, బసిరెడ్డి గారికి చాలా గొప్ప గౌరవాన్ని ఇవ్వాలని పాటించిన వాళ్ళు బసిరెడ్డి గారి కట్టిన గుడికి ఆయన పేరు చిన్నది చేసేసి 3 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తికి అంత పెద్ద పేరు ఎందుకు ఇచ్చారండి సూర్యనారాయణ రెడ్డి గారి హయాంలో?
చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఎమ్మెల్యే కదా. ఈ చింతా దొరబాబు అన్న వ్యక్తి ఆ రోజు అక్కడ చంద్రశేఖర రెడ్డి గారికి బస్సిరెడ్డి గారికి బంధుత్వం ఉందండి? ఏమి లేదండి. ఇప్పుడు ఇవాళ అందరూ బంధువులే. అంతేనా? బంధువులేనండి. చరిత్ర ఎందుకు తెలియదు? బంధువులైతే చరిత్ర తెలియాలి కదా. మీ ఇంటి పక్కనే ఒక ప్యాకెట్ క్లబ్ ఏదో పెట్టారంటున్నారు. నేను ఇందాక మీకు చెప్పా, డన్. నేను మందుకు వ్యతిరేకని, క్లబ్ నేను మందుకు వ్యతిరేకని, డబ్బులు పంచడానికి వ్యతిరేకని. ఇక్కడ అనపతి నియోజకవర్గం ఎక్కడైనా ప్యాకెట్ జరుగుతుందండి? ఎక్కడా జరగదు. ఎక్కడా గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు జరగవు. ఎక్కడైనా పర్మిషన్ పెట్టుకు చేసుకోమంట. ఇప్పుడు నిజంగానే నా ఇంటి పక్కనే డన్ జరుగుతుంది, నా కొనసాగంలో జరుగుతుంది. మా పోలీసు నా దాని మీద ఎందుకు రైడ్ చేస్తారు? లాజిక్ చెప్పండి. నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి చేశారు అంటున్నాడండి. ఆయన కంప్లైంట్ ఇస్తే మాత్రం చేసేస్తారా మా గవర్నమెంట్లో? చెయ్యరుగా. అంటే ఆయన కంప్లైంట్ పట్టించుకోరండి. అంటే పట్టించుకోరంటే ఆయన 190 కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు అక్కడ ఎవడో చేసుకుంటున్నాడు, ఏదో జరుగుతుంది, పోనీ జరిగిపోయింది, వాళ్ళందరినీ వాళ్ళకి ఫైన్ వేసిన ఇంకోటి వేసి నేను అడ్డుపడతాను కదా. ఆ సమయంలో పోలీసులు రైడ్ చేసిన సమయంలో కానీ లేదా తర్వాత జరుగుతున్నది కానీ నా కాల్ రికార్డు తీసుకోండి. వాళ్ళతో ఎవరన్నా పోలీసులతో ఒక్క నిమిషం మాట్లాడానేమో నేను టోటల్గా మా క్యాడర్ అందరికీ చెప్పాను, మీరు ఎవరు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వకండి, ప్యాకెట్లు వద్దు, ప్యాకెట్ల వల్ల ఫ్యామిలీలు నష్టపోతాయి. నా కాన్సెప్ట్ అది. నేను ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయను. ఈ విషయంలో పక్క 100% అందరికీ తెలుసు. ఎక్కడ ప్యాకెట్లు కానీ ఎక్కడ నేను అలౌ చేయను. నాకు తెలిస్తే ఇమీడియట్గా పోలీసుని యాక్షన్ తీసుకోమని నేనే చెప్తా. ఇంకొక సంగతి మీకు తెలుసో లేదో, ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ అఫైర్ నిర్వహించబోయి మా పోలీసుని పర్మిషన్ అడిగితే ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పమా అంటే ఆయనకి మాత్రం చెప్పొద్దండి, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి అంటారు తప్పించి నా నోటీస్కి తేనెవరు. అది నా సిన్సియారిటీ. మీరు బీజేపీ అభ్యర్థి కదా సార్, హిందూ ధర్మాన్ని గౌరవించాలి అంటే అందరూ గౌరవించారు. బీజేపీ వాళ్ళు కొంచెం ఎక్కువగా సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద ఎక్కువ ఉంటారు. కానీ మీరు ఒక శివాలయం ఎదురుకుండా ఒక దుర్గంధభరితమైన మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనేది ఒక ఆరోపణ. అది జ్ఞానం లేని మనుషులు చేసే ఆరోపణ అండి. ఇప్పుడు అక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్కి, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్కి, జలజీవన్ మిషన్లో వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్కి ఒక సైట్ సెలెక్ట్ చేశారు. వాళ్ళు ఫౌండేషన్ తవ్వుతున్నారు. ఆ పక్కన ఇమీడియట్గా సైట్ లేదు. వాళ్ళు అలా తీసుకొస్తే అక్కడ సైట్ కనిపించింది. ఆ పంచాయతీ సెక్రటరీ ఇక్కడ పోయండి, మరలా ఇది తీసుకెళ్ళి అది ఫిల్ చేయాలి. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత కాలమ్సే కదండి, కాలమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఫిల్ చేయాలి. మరలా మీరు 2 రోజులు 3 రోజులు ఫౌండేషన్ వేసిన తర్వాత దీన్ని ఫిల్ చేస్తారు కదా, ఇక్కడ వేసుకోండి అన్నాడు పంచాయతీ సెక్రటరీ. జరిగింది. ఆ విషయం నాకు తెలియదు. ఒక 4 రోజులు 5 రోజులు జరిగిన తర్వాత అక్కడ శివాలయం మరుసటి రోజు 3వ రోజు భోజనాలు ఉన్నాయి అక్కడ. ఆ శివాలయం నిర్వాహకులు నా దృష్టికి తెచ్చారు, ఏమంటే ఇట్లా మేము భోజనం పెట్టాలి, ఇక్కడ తీసుకొచ్చాము మట్టి వేసారు అని. అప్పుడు నేను పంచాయతీ సెక్రటరీకి ఎండిఓకి ఫోన్ చేసి ఎవరు చేశారు అదంటే అది ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతవరకు టెంపరీగా చేసుకున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఫిల్ చేయాలి అని. అది తీసుకొచ్చి మరి ఇంకా చెరువు సైట్ ఏదో ఉంది కదా అక్కడ పెట్టుకోలేకపోయారు, ఇక్కడ పెట్టుకున్నారు ఏంటంటే దగ్గర ఉందని అలా పోసారు అన్న. అది ఇమీడియట్గా క్లియర్ చేయొచ్చండి, వాళ్ళు చేసుకోవాలనుకుంటా. నేను చెప్పిన 2 గంటల్లో మొత్తం అది క్లియర్ చేసేసారు. దాన్ని ఏదో శివాలయానికి మట్టి తెచ్చి పోసేసారు, మట్టి తెచ్చి దానికి ఏదో హిందూ ధర్మానికి అన్యాయం జరిగిపోయిందని మాట్లాడితే. ఇంకోటి ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయ సంస్థ 75 లక్షల డబ్బు మీ దగ్గరే పెట్టుకున్నారని. నేను ఆలయం డబ్బు ఎప్పుడు నా దగ్గర పెట్టుకోనండి. అది ఎవరి దగ్గర ఉంది? వైసీపీ హయాంలో. ఇదేమంటావు, మనం క్రికెట్ బుక్ ఈ దగ్గర ఉంది. అవునండి, క్రికెట్ బుక్ ఈ దగ్గర ఉంది. మీ దగ్గర లేదండి డబ్బు? చెప్పి తినండి పూర్తిగా. వైసీపీ హయాంలో క్రికెట్ బుక్ ఈ దగ్గర ఉంది. దాని ఆలయ నిర్వాహకులు దాని వంశపారంపర్యంగా చేసేది వేరు. ఓకే, వాళ్ళు కాకుండా ఈ బుకీలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాన్ని బుకీలు హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని మీద మిస్యూజ్ జరిగింది అనేది ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చి లేని ఖర్చులన్నీ పెంచి రాస్తున్నారని వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఒక సమావేశం పెట్టారు. సమావేశం పెట్టిన తర్వాత ఆ ఆలయ నిర్వాహకులు ఇప్పుడు ఎక్కడో ఏలేశ్వరం అని ఉంటున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆలయం నిర్వహణ చేయలేరు. ఈ క్రికెట్ బుక్ చేయడం అనేది మరి అది ఈయన చెప్పినట్టు హిందూ ధర్మానికి అనుకూలమా? అప్పుడు వయా మీడియాగా వీళ్ళందరూ కలిపి ఒక నిర్వహణ చెయ్యండి అన్న. ఇందులో కొంతమంది డబ్బు వాళ్ళ దగ్గర ఉందండి అన్నారు. ఆ డబ్బు తీసుకొచ్చి ఒక నాయకుడు
తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్ద ఆయన చాలా వెరీ హానెస్ట్. ఆయన దగ్గర పెట్టమన్నారు అందరూ. ఆయన నా దగ్గర పెడితే మీరు వెంటనే 10 రోజుల్లో 15 రోజుల్లో మీరు సెటిల్ చేసుకుని పట్టుకెళ్ళిపోండి, నేను మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ కట్టండి, ఈ కట్టండి అంటే నా వల్ల కాదు. అర్థమే వ్యాపారం చేసుకునే మనిషి కాదు, వ్యవసాయం చేసుకునే మనిషి. అందువల్ల నాకు అవన్నీ కాదు అన్నారు. సరే అంతవరకు మీ దగ్గర పెట్టండి, మ్యాక్సిమం 1 నెల రూపాయలు మేము అందరం ఒక అండర్స్టాండింగ్ తెచ్చేసుకుని డబ్బు తీసుకుంటాం, ఎక్కడ పెట్టుకోవాలో అనుకున్నారు. ఆయన దగ్గర పెట్టుకున్నారు. అది ఒక 6 మాసాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మరలా అందరూ కూర్చొని దాన్ని ఏదో ఒక సర్దుబాటు చేసుకున్నారు. పోయింది అంటాడు. ఇక్కడ మా గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఈ గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి గారు అనుచరుడు డబ్బు తీసుకున్నాడు. దాంట్లోది దగ్గర 17 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు. 17 సంవత్సరాల నుంచి వడ్డీ లేకుండా ఇప్పుడు అసలు కూడా తిరిగి ఇవ్వాల. మరి అడగట్లేదండి. దానికి ఏం చెప్తాడు అడగండి ఆయన. సార్ ఇప్పుడు కొవ్వూరు బసిరెడ్డి గారు ఈయన పెద్ద దాత, ఆయనకున్న ఆస్తినంతా కూడా పేదలకు దానం చేసినటువంటి ఒక మహనీయమైన వ్యక్తి. ఒక డొక్కా సీతమ్మ గారి ఒక విషయం చెప్పాలంటే ఆమెను మించిపోయినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి విగ్రహాన్ని ఒక ఇంటి యజమాని ఆ ఇంటి దగ్గర వేసుకుంటుంటే సెక్రటరీ నోటీసులు ఇచ్చాడు. అతను సొంత స్థలంలో సొంత ఇంటి మీద వేసుకుంటే సెక్రటరీ సంబంధం ఏంటి, మీకు తెలియకుండా నోటీసులు ఇచ్చాడా అంటున్నారు. అసలు ఈ బసిరెడ్డి గారిని రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం అండి. అంటే సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ వెళ్ళిపోయి నువ్వు సమాధానం చెప్పాలి, సెక్రటరీ నోటీస్ ఎందుకు ఇచ్చాడు, నువ్వు సమాధానం చెప్పాలి. ఆయన ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా బసిరెడ్డి గారు నిర్మాణం చేసిన ఆలయం సూర్యదేవాలయం, ఆ సూర్యదేవాలయం పైన ఆయన పేరు ఉండేది, కొవ్వూరు బసిరెడ్డి గారితో నిర్మాణం జరిగింది అని. ఆ పైన చింతపండు వెంకటరెడ్డి అని ఒక ఆయన తీసుకొచ్చి ఒక 3 లక్షలు 2 లక్షలు ఖర్చు పెట్టి ఒక 7 రథాల పైన సూర్యుడు ఉన్న బొమ్మ పెడితే ఈ బసిరెడ్డి గారి పేరు చిన్న అక్షరాలతో చేసేసి ఆ బొమ్మ దాత పేరు పెద్ద అక్షరాలతో లిఖించి బసిరెడ్డి గారి పేరేమో కనిపించడంగా పెట్టించాడు ఆయన. ఆ రోజు ఎమ్మెల్యే ఆయన. నేను అపోజిషన్లో ఉండి నేను ఆలయానికి సందర్శనకి వెళ్ళినప్పుడు చూసి ఇది చాలా పొరపాటు జరిగింది, బసిరెడ్డి గారి పేరు తగ్గించేశారేంటి అని ప్రశ్నించా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని కరెక్ట్ చేయాల. అంటే బసిరెడ్డి గారి మీద వాళ్ళ గౌరవం కానీ, బసిరెడ్డి గారు గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కానీ, అటువంటి వ్యక్తిని చాలా పై స్థాయిలో ఉంచాలని ఆలోచన కానీ వారికి ఉంటే ఆ తప్పు చేస్తారా? ఆ తప్పు చేసిన వ్యక్తులు ఇవాళ బసిరెడ్డి గారు ఔన్నత్యాన్ని గురించి మాట్లాడడానికి అర్హత ఉందా? మొట్టమొదటి ప్రశ్న అది. ఇవాళ బసిరెడ్డి గారి దాతృత్వం కానీ బసిరెడ్డి గారి విషయాలు కానీ వెలుగులోకి తెచ్చింది నేను. మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యే అయిన 3 మాసాలకే నేను ఎండోమెంట్స్ అధికారులతో సమావేశం పెట్టినప్పుడు గొల్లల మావిడాళ్ళలో సూర్యనారాయణమూర్తి ఆలయం బసిరెడ్డి గారు నిర్మాణం చేశారు. అక్కడ కోదండరామాలయం, అక్కడ ద్వారంపూడి సుబ్బరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఆ కుటుంబం చేసింది. వారి విగ్రహాలు నెలకొల్పి భవిష్యత్ తరాలకు తెలియాలి అని నేను సంకల్పించి ఆ సమావేశంలో దాన్ని ప్రస్తావించాను. ఆ తర్వాత నేను బసిరెడ్డి గారి చరిత్ర అంతా వెలికి తీసి ఇది మనకు తెలియని చరిత్ర చాలా ఉంది, ఇది చాలా గొప్ప విషయం అన్న తర్వాత నేను ప్రభుత్వ పరంగా దీన్ని ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా ఇవాళ డొక్కా సీతమ్మ గారి పేరు ఏదైతే పథకానికి ఉంచారో ఆ విధంగా బసిరెడ్డి గారి పేరు కూడా ఒక ప్రభుత్వ పథకానికి ఉంచితే ఆయన గౌరవం ఇనుముడింపజేసిన వాళ్ళు అవుతామని నేను భావించాను. దానికోసమే అసెంబ్లీలో ప్రస్తావించాను. దాన్ని కొంతమంది 0 అవర్లో ప్రస్తావించారు, అక్కడ ప్రస్తావించారు, ఇక్కడ ప్రస్తావించారు. నేను పోనీ 0 అవర్లోనే ప్రస్తావించారు. ఇంతకుముందు శాసనసభ్యులుగా చేసిన శేషారెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, సూర్యనారాయణ రెడ్డి గారు కానీ ఎందుకు ప్రస్తావించలేదు ఈ విషయాన్ని? 0 అవర్లోనూ ఇంకో అవర్లోనూ శాసనసభలో కాదు కదా, బయట కూడా ఎక్కడా ప్రస్తావించలేదు కదా. తర్వాత నేను బెక్కవోలులో ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం, గొల్లలమాడోళ్ళను సూర్యనారాయణమూర్తి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, ఈ 4 ఆలయాల్ని టెంపుల్ సర్క్యూట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ కానీ శాసకీయ నిధులు కానీ తీసుకొచ్చి ఈ టెంపుల్ టూరిజం కింద ఈ 4 టెంపుల్స్ని ఎమ్యూనిటీస్ అభివృద్ధి చేస్తే ఈ గ్రామాల టెంపుల్ టూరిజం డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఎంపీ గారు కలిసి గజేంద్ర సింగ్ షెకావత్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు ప్రపోజల్స్ పంపించమన్నారు.
ప్రపోజల్స్ తయారు చేస్తున్నప్పుడు టెంపుల్ టూరిజంకి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు కోదండ రామాలయం వాళ్ళు ఇది మేము చెయ్యము, ఎందువల్ల అంటే ఇది ఏమన్నా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో వాళ్ళు భయం వ్యక్తం చేశారు. నేను వదిలిపెట్టేమని చెప్పాను. మనం అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, వాళ్ళు సహకరించకపోతే మనం ఎందుకు కాంట్రవర్సీ, ఆలయాల విషయంలో కాంట్రవర్సీకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. దాన్ని వదిలిపెట్టేసి ఈ మూడింటికి తయారు చేసాం. 92 కోట్లు వచ్చింది ఎస్టిమేట్. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అప్పుడు నేను భావించింది ఏంటంటే ఈ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఈ మూడింటిని కలిపి, అంటే ఈ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు టోటల్గా బెక్కువల్ని బైపాస్ చేస్తూ కొత్త రోడ్డు కూడా ఫార్మ్ అయిపోతుంది. అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అది మామూలుగా ఊహకు అందనంత అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ నిజంగా అంతా నేను సాధించగలిగితే దానిలో ఒక మంచి అద్భుతమైన ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ బసిరెడ్డి గారి విగ్రహం పెట్టాలి అని నేను ప్రతిపాదించాను. ఓకే, ఆ సర్కిల్లో మరి దానికి ఇవాళ పెట్టిన దానికి వ్యత్యాసం అనేది ఇంకా ప్రజలు ఆలోచించుకుంటారు. నేను ఆ విషయం పైన వివాదానికి నేను వెళ్ళదలుచుకోవాలా, అది నా ప్రతిపాదన. ఆ తర్వాత దీన్ని హైజాక్ చేసి దీన్ని రాజకీయం చేయాలని చేస్తూ 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 ఒక మధ్యవర్తితో నా దగ్గరికి పంపించారు. అంటే ఆ ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోనో లేకపోతే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో వ్యక్తితోనో ఆ విగ్రహావిష్కరణ అంత పెద్ద ప్రాజెక్ట్ జరిగిన తర్వాత అక్కడ చేస్తే గౌరవప్రదంగా ఉంటుందా, ఇవాళ హడాడుగా తెచ్చేసి ఎక్కడో చోట ప్రతిష్ఠించేస్తే ఔన్నత్యం ఉంటుందా చెప్పమని అడిగాను నేను. కాదు ఇప్పుడు చేసేయాలన్నారు. నేను వ్యతిరేకిని కాదు, మీరు ఏం చేసినా నేను దాన్ని వ్యతిరేకించను, నేను వివాదం చేయను. ఎందువల్ల అంటే రాజకీయం మీ మధ్యని మా మధ్య నడుస్తుంది, ఆయన గౌరవానికి భంగం కలగకూడదు, అది నా ఉద్దేశం. అంత ఔన్నత్యం ఉన్న వ్యక్తిని వెలుగులోకి తీసుకురావాలని నేను చేసిన ప్రయత్నానికి అది వివాదం అయితే నేనే భంగం చేసినోడిని అవుతా. అందువల్ల నేను వివాదాల జోలికి వెళ్ళను అని చెప్పారు. వీళ్ళు ముందు ఆలోచన ఏంటంటే దుర్మార్గమైన ఆలోచన. బసిరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తే నేను అడ్డుకుంటానని, అప్పుడు దాన్ని ఒక రిక్షాలో ఎక్కించి ఊరంతా తిప్పాలని. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో మీకు ఏమన్నా అవగాహన వచ్చినప్పుడు, నేను సీటు నాకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు మా తల్లిగారు రిక్షాలో తిరిగారు కాబట్టి దాన్ని అవహేళన చేస్తూ ఆయన విగ్రహాన్ని తిప్పాలని వీళ్ళు ప్రతిపాదించారు. నేను చెప్పా, మీరు ఏమి చేసినా నేను ఆయన విషయంలో వివాదాలకు దూరం, నేను చెయ్యను, వివాదం చేయను. నా ప్రయత్నం ఆయన ఔన్నత్యాన్ని కాపాడడం కోసం, ప్రభుత్వం తరఫున ఆయన గుర్తింపు రావడం కోసం నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తా. ఎంతవరకు సక్సెస్ అయితే అంతవరకు అవుతాను నేను, అంతే తప్పించి మీరు చేసేది వివాదంలో నేను తల దూర్చను అని చెప్పా. అటువంటి వ్యక్తి నేను సెక్రటరీని వెళ్ళి నోటీస్ ఇయ్యి ఇంకొక ఎవడో విఆర్ఓ అని వెళ్ళి ఏదో చెయ్యి అని అంత అవివేకిని కాదు, అంత చిన్న స్థాయి వ్యక్తిని కాదు. నేను ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుల సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు సార్, 4,000 ఎకరాలు దానం చేశారు, 42 కాలనీస్ ఉన్నాయి అనగానే ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంటి అంతనా అంటే, ఇవాళ కాకినాడలో ఉన్న పిండాల చెరువు కూడా ఆయన ఆ రోజు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి తవ్వించారు సార్. కాకినాడలో బసిరెడ్డిపేట ఉంది, ఏలూరులో బసిరెడ్డిపేట ఉంది, నెడదవోల్లో ఉంది, మా పక్కన గుత్తుకులూరు ఉంది. ఇప్పుడు ఆ నివాసితులకి ఆ బసిరెడ్డిపేట అని ఎందుకు పేరు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల వారిని వెలుగులోకి తీసుకురావాలి సార్. వారి పేరు ఏదో ఒక ప్రభుత్వ పథకానికి మన డొక్కా సీతమ్మ గారి పేరు ఎలా పెట్టామో అలా పెడితే బాగుంటుంది. ఆయనకి రేపు జన్మదినం జయంతి ఉంది, ఆ సమయంలో పుస్తకం ఒకటి ఆవిష్కరణ చేద్దాం అనుకుంటున్నాం. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా మీ చేతుల మీద తిరగాలన్న ఆయన తప్పనిసరిగా చేద్దాం. అటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని గుర్తింపులోకి తీసుకురావాలి, భావితరాలకి మార్గదర్శకంగా ఉండాలని వాళ్ళు వెంటనే సీఎంఓ అని రామకృష్ణాడితో కోఆర్డినేట్ చేసుకొని అవి చెయ్యండి, తప్పనిసరిగా ఏదో ఒకటి మనం చెయ్యాలి వారికి అని వారు ఆదేశించారు. మరి ఆ విధంగా చేస్తే గొప్పతనం ఆయనకి ఔన్నత్యం మనం కాపాడిన వాళ్ళు అవుతామా? ఇలా దొంగచాటుగా తెల్లవారు 4 గంటలకు తెచ్చి విగ్రహం పెట్టేసి ఎవరికే తెలియకుండా చేస్తే ఆయన ఔన్నత్యం కాపాడినట్టు అవుతామా? అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను ఆ వివాదం జోలికి వెళ్ళదలుచుకోలేదు. నా ప్రయత్నం మాత్రం నేను కొనసాగిస్తూనే ఉంటాను. అదేవిధంగా కోదండ రామాలయానికి సంబంధించి ఇవాళ మరి ఆసియాలోనే సెకండ్ టాలెస్ట్ గోపురం అది. అంత గొప్ప నిర్మాణం ఆ రోజున చేసిన వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని గుర్తు చేసుకోవడంతో పాటు అక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణాన్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు తీసుకురావాలని కూడా ప్రయత్నం మొదలుపెట్టాను నేను. గొల్లమాడ శ్రీరామాలయం కళ్యాణాన్ని ఇప్పుడు
ఔన్నత్యం కాపాడడం ఇంపార్టెంట్ అండి. దాంట్లో మీకు పేరు వచ్చిందా నాకు పేరు వచ్చిందా కాదు, అసలు పేరు ఎవరిది? వాళ్ళదే. ఆ రోజుల్లో అంత నిర్మాణాలు చేసి అంత ఔన్నత్యంగా ప్రవర్తించిన వ్యక్తులది. ఇవాళ 10 రూపాయల కోసం మనం కుటుంబ సభ్యులు కొట్టుకునే రోజుల్లో ఇవాళ కుటుంబ సభ్యులకి ఏమీ మిగల్చకుండా 4,000 ఎకరాలు దానం చేసిన వ్యక్తి గొప్పతనాన్ని ఇవాళ మనం ఎలాగ అవహేళన చేయడం అనేది దురదృష్టకరం నిజంగా. ఇంకొక విషయం సార్, మీరు ఇందాక మాట్లాడుతూ పదే ఆర్థికంగా చితికిపోయాను అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చితికిపోలేదు, రామకృష్ణారెడ్డి గారు ఆర్థికంగా బలపడ్డారు. కొడుక్కి 200 కోట్లు కట్నం తెచ్చుకున్నారు, కోడలికి అదే స్థాయిలో కట్నం ఇచ్చారు. పెళ్ళి చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దలను ప్రముఖులను పిలిచారు. వాళ్ళ నుంచి కొన్ని లక్షలు విలువ చేసే బంగారు బిస్కెట్లు తీసుకున్నారు. 100 బిస్కెట్లు మీరు తీసుకున్నారట. నిజమేనండి ఇది? ఏమంటే నేను ఒక విషయం ఆయనకి సూటిగా స్పష్టంగా ఆయన ఆరోపణకు చెప్తున్నా. నేను దాదాపు ఒక 8 మాసాల నుంచి ఆయనకి ఒక స్పష్టంగా సూటిగా ఒక విషయం చెప్తున్నా. నేను ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా అవినీతికి పాల్పడినట్లు ఒక్కటి రుజువు చేస్తే ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డిలే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తాను. మీరు ప్రూవ్ చేయలేకపోతే ఏం చేస్తారు చెప్పమని అడిగా. ఏమన్నాడండి? ఇప్పటివరకు రెస్పాన్స్ లేదండి. 8 మాసాల నుంచి 8 మాసాల నుంచి నేను ఒక 10-15 సందర్భాల్లో ఈ మాట చెప్పాను. ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి స్పందన లేదు దానికి. జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ రోజు బహిరంగ సభలో కూడా నేను ఆయన ఇంటి ఎదురుగానే జరిగింది బహిరంగ సభ. రైల్వే స్టేషన్ దగ్గర కదండి, ఆయన ఇంటికి వినిపిస్తుంది. అక్కడ కూడా ఇదే సవాల్ చేస్తే నా తర్వాత మాట్లాడిన ఎంపీ గారు రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా సవాల్ చేస్తున్నారు. సూర్యనారాయణ రెడ్డి గారు సమయం మీరు చెప్పినా సరే, లేదా రామకృష్ణారెడ్డి గారిని చెప్పమన్నా సరే, వేదిక మీరు చెప్పినా సరే, రామకృష్ణారెడ్డి గారు చెప్పమన్నా ఆయన రెడీ అంటున్నారు. మీరు చెప్పండి సమయం అని చెప్పారు ఆవిడ కూడా. ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇంకెందుకు ఆరోపణ? సరే ఒక విషయం అది పక్కన ఎట్టండి, అంత స్థితివంతులైన సంబంధాన్ని ఎలా అందుకోగలిగారు మీరు? అంటే ఏంటి, వాళ్ళు ఏం చూశారు? మీ అబ్బాయి మీ వియ్యంకులు, మా వియ్యంకుడు ఈ మధ్య నాగరాజు గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఈ ప్రశ్న వేశాడు, మీ అబ్బాయికి 100 కోట్లు అనపత్రెడ్లు కట్నం ఇస్తున్నారట కదా, మీ అబ్బాయిని 100 కోట్లకి అమ్మేశారా అని గౌరవ వెంకటరెడ్డి గారిని అడిగారు. గౌరవ వెంకటరెడ్డి గారు ఒకటే సమాధానం చెప్పారు, మా మధ్యన కట్న కానుకల విషయం చర్చకు రాలేదు. వాళ్ళు చాలా గౌరవప్రదమైన కుటుంబం. మాకన్నా మేము 3 సార్లు ఎమ్మెల్యేలు, వాళ్ళు 6 సార్లు ఎమ్మెల్యేలు. మూలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాకముందు కూడా ఆయన జిల్లాలో పెద్ద ప్రముఖమైన నాయకుడు. ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళకి సహాయ సహకారాలు చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి పార్టీతోనే అనుబంధం వాళ్ళకి కొనసాగింది. అంత గౌరవప్రదమైన కుటుంబంతో మేము సంబంధం అందుకోవాలని అందుకున్నాం. అందులో తప్పించి ఇందులో కట్న కానుకల వ్యవహారం లేదు అని స్పష్టంగా చెప్పారు. ఈయన ప్రశ్నే పట్టుకున్నాడు తప్పించి సమాధానం మాట్లాడట్లా. మీకు అసలు జరిగిన వాస్తవం కూడా చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. మొట్టమొదటిగా ఒక మీడియేటర్ ద్వారా ఈ సంబంధం వచ్చింది. సంబంధం రాగానే మేము కొంత ఫ్యాక్షన్ కుటుంబాలు అవన్నీ కర్నూలు జిల్లావి, ఎందువల్ల అని కొంచెం కొంత సంశయించాం. అయినప్పటికీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నాకు చాలా సన్నిహితుడు. అంటే వాళ్ళ తండ్రి గారు బుడ్డా వెంకటరెడ్డి గారు నాన్నగారితో పాటు ఎమ్మెల్యే చేశారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి గారు 14-19 మధ్యన ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే. మేమిద్దరం సన్నిహితంగా ఉంటాం. ఆయన గౌరవ వెంకటరెడ్డి గారు క్లాస్మేట్స్. ఆయన్ని అడిగితే నీకు ఆ ఫ్యాక్షన్ గొడవలు అవి ఏమి లేవు, హ్యాపీగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు మళ్ళీ ఆర్ఎన్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే సన్నిహితుడు. జనార్దన్ రెడ్డి గారిని అడిగితే బ్రహ్మాండమైన మ్యాచ్ ఇది, కాకపోతే అబ్బాయి కొద్దిగా స్పిరిచువల్ థాట్స్ ఇవన్నీ ఉన్నాయి, మరి అదొకటి ఆలోచించుకో. వెజిటేరియన్ కూడాను, మరి అది మళ్ళీ అమ్మాయి నాన్ వెజిటేరియన్, అబ్బాయి వెజిటేరియన్, అలాంటివి అన్న ఒకసారి చూసుకో, లేకపోతే అదర్వైజ్ అంతా హ్యాపీ అన్నారు. తర్వాత అనుకోని రీతిలో మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది. ఒక 2-3 నెలలు మళ్ళీ ఆ చర్చ జరగల. తర్వాత మరలా ఒక రోజు సడన్గా రాజశేఖర రెడ్డి నాకు ఫోన్ చేశాడు. నేను విజయవాడలో ఉంటాను. రామకృష్ణారెడ్డి అమ్మాయికి సంబంధం కుదిరిందా లేదా ఇంకా అంటే చూస్తున్నాం అన్న. అప్పటికేదో 2-3 ఐఏఎస్ మ్యాచ్లు వచ్చినాయి, అవేవో మాట్లాడుతున్నాం. అంటే ఇట్లా వెంకటరెడ్డి, మరి వెంకటరెడ్డి ఏదో జాతకాలు కలవలేదు అన్నారు కదా, ఏంటి వల్ల అన్న. అంటే జాతకాలు కలవకపోవడం కాదు, అబ్బాయి కొద్దిగా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ ఆ డైరెక్షన్లో ఉన్నారు కదా, నేను అప్పుడే పెళ్లి చేసుకోను అన్నాడు.
అప్పుడు వీళ్ళు సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళకి మేమే సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా, నువ్వు అసలు చేసుకుంటావా చేసుకోవా ఏదో అని వీళ్ళు అడిగితే సరే మీ దగ్గర ఉన్న ఏవి పంపించండి అంటే ఒక 4 బయోడేటాలు వీళ్ళు పంపించారు ఆ అబ్బాయికి. ఆ 4 బయోడేటాలు మీ అమ్మాయి చూసి ఇదైతే నేను చేసుకుంటాను అని చెప్పాడు. అది జరిగింది. అంటే అయితే నేను ఒకసారి అమ్మాయితో కూడా మాట్లాడుతున్నా, తర్వాత అమ్మాయితో మాట్లాడాం, ఇద్దరు కలిసారు, అబ్బాయి అమ్మాయి ఒకసారి కలిసి ఒక 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. వాళ్ళకి ట్యూన్ అయ్యారు ఇద్దరు. బాగుంటుందని మా అమ్మాయి నేను చేసుకుంటాను ఈ మ్యాచ్ అన్నాడు, ఆ అబ్బాయి కూడా చేసుకుంటా అన్నాడు. అప్పుడు మీ ఇద్దరం పెద్దలు మాట్లాడుకోవడానికి నేను ఒక్కడనే వెళ్ళాను కూడా. ఆ రోజు అనుకోకుండానే హైదరాబాద్లో ఉంటే రాజశేఖర రెడ్డి వచ్చి ఒకసారి వెంకటరెడ్డిని కలిసి వద్దాం రా అంటే ముగ్గురు వెళ్తే ఇళ్ళ మీద కూర్చున్నాగానే ఈ రాజశేఖర రెడ్డి ఈ కట్న కానుకల విషయం ఏదో మాట్లాడిపోయాడు. వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు, అది నాకు అనవసరం, నాకు అసలు కట్న కానుకల విషయమే లేదు, మా అబ్బాయి ఇష్టపడ్డాడు అమ్మాయిని చేసుకుంటాను, అమ్మాయి కూడా ఇష్టపడింది, అంతే, దట్స్ ఆల్, ఇంక దాని గురించి ఏం మాట్లాడకూడదు. ఒకటే వెంకటరెడ్డి వాళ్ళ అబ్బాయి మీ పాప అండి? అబ్బాయి ఒక్కడే కొడుకండి వాళ్ళకి? ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకో పాప ఉందండి. ఇంకేమి వేరే విషయాలు మాట్లాడుకోవద్దు, పెళ్ళి ఒక్కటే, ఎక్కడ చేయాలి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనుకున్నాం. ఆయన కూడా హైదరాబాద్లో చేస్తే మాకు కర్నూలు కన్వీనియంట్ అన్నారు, అదొకటి మాట్లాడుకున్నాం అంతే. పెళ్లి చేయడం ఒకటే, అంతకుమించి ఏమీ మాట్లాడుకోలేదు. జరిగిన వాస్తవం ఇది. 2 తెలుగు రాష్ట్రాల ప్రముఖులందరినీ పిలిచేశారండి. ఏంటి ఇదే చివరి శుభకార్యం? కానీ చివరి శుభకార్యం అని కాదండి. ఇప్పుడు మా తండ్రి గారికి ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళినా, టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళైనా 40 సంవత్సరాల నుంచి మా కుటుంబంతో చాలా మంది, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, కాంగ్రెస్లో మంత్రి, తెలుగుదేశంలో మూలారెడ్డి గారు ఆయన చాలా సన్నిహితులు. ఇవాళ కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ మా తండ్రి గారు చాలా సన్నిహితం తెలుగుదేశం పార్టీలో. ఇవాళ ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు. జానారెడ్డి గారు ఇందాక మీకు చెప్పాను, ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, మా కుటుంబానికి చాలా సన్నిహితులు. అట్లా ఇందులో అందరూ మా కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్నదే సర్కిల్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తండ్రి గారు మా తండ్రి గారు సన్నిహితులు. అట్లా అందరికీ ఇచ్చాం అంతే, దాంట్లో పెద్ద విశేషం ఏముందండి. గ్రాసం సంస్థ క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పేసి మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మళ్ళీ ఆ ఉద్యమాన్ని మరుగున పెట్టేశారా? సంస్థతో మీకు ఏదైనా ఇంటర్నల్ ఒప్పందం ఏమైనా అయ్యిందా? దాన్ని మరుగున పెట్టడం జరగలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నీరీకి అప్పగిచ్చింది, దాని మీద స్టడీ. నీరీ వాళ్ళు కనీసం 8 మాసాలు తీసుకుంటారు దానికి స్టడీకి. అంటే ఫస్ట్ ఒక స్టడీ చేస్తారు, ఒక 1 మంత్ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత ఆ ఫైండింగ్స్ ఆధారంగా మరలా దానిపైన ఫర్దర్ స్టడీ ఎట్లా చేయాలో వాళ్ళు నిర్ణయం చేసి మళ్ళీ ఇంకో ఫర్దర్ స్టడీ చేస్తారు. అట్లాగా 6 స్టడీస్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా సూర్యనారాయణ రెడ్డి గారు ఆరోపించినట్టుగా నేను దాంతో ఒప్పందం కుదుర్చుకున్నా, లేకపోతే వాళ్ళతో లాలూచి పడినా, ఇవాళ కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ సూర్యనారాయణ రెడ్డి గారు బినామీలు చేస్తున్నారు. గ్రాసం సంస్థ ఇవాళ కూడా స్టిల్ టుడే ఓకే ఆయన బినామీలే అక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళతో లాలూచి పెడితే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళని తీసేసి నా బినామీలను పెట్టుకుంటాను కదా, లేకపోతే నా అనుయాయులకి ఎవరికి ఇప్పిస్తాను కదా. అది ఆయన స్పష్టంగా చెప్పమని అడిగాను. ఇంతవరకు ఆయన సమాధానం చెప్పలేదు. మీ అనుయాయులు చేస్తున్నారా లేదా ఇంతవరకునని ఆయన సమాధానం చెప్పడం. వాళ్ళ అబ్బాయి ఏదైతే యువరాలజీ సెంటరు రాజమండ్రిలో అత్యాధునికంగా కట్టారో అది పూర్తిగా వాళ్ళు కట్టారనేది నేను ఆరోపించాను అప్పట్లో. ఎవరు? గ్రాసిం సంస్థ వాళ్ళు కట్టారు, వాళ్ళు కట్టి నిర్మాణం చేసి మీకు ఇచ్చారు అనేది నేను ఆరోపించాను. ఆయన కాదు అప్పుడు నేను దాన్ని గ్రాసిం యూరాలజీ సెంటర్ అని కూడా అన్నాను. గ్రాసిం యూరాలజీ సెంటర్ దాని పేరే అన్నాను. ఆయన కాదు, 10 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన వాట వాస్తవమే దానికి, కానీ మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నామని చెప్పాడు ఆయన. నేను ఒక 6 మాసాల క్రితం అడిగా, హెచ్డిఎఫ్సి నుంచి మీరు రుణం తీసుకుంటే మీకు రుణం శాంక్షన్ అయిన మాట వాస్తవం, హెచ్డిఎఫ్సిలో నాకు తెలుసు, డిస్బర్స్మెంట్ ఎప్పుడు జరిగిందో చెప్పండి, ఆ అకౌంట్ కాపీ తీసి ప్రజల ముందు పెట్టండి అని అడిగా. ఇంతవరకు దానికి ఆయన సమాధానం లేదు. అకౌంట్ కాపీ, మీ అకౌంట్ కాపీ మీకు ఇస్తారు కానీ నేను అడిగితే ఇవ్వరు కదా, అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు, మనం ఆర్టీ యాక్ట్ కింద అప్లై చేసినా కూడా ఇవ్వరు. నేను మీరు తీసి బయట పెట్టండి. ఇప్పుడు లోన్ తీసుకుంటే వాస్తవమే, లోన్ డిస్బర్స్మెంట్ ఎప్పుడు జరిగింది, కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడో తీసుకున్నారు అది బ్యాక్కి.
డ్రా చేశారు. ఆ. అంటే మీకు అవసరం ఉండి తీసుకుంటే ఎప్పటికప్పుడు దఫదఫాలుగా తీసుకుంటానే ఉంటారు. అవును. మీరు పబ్లిక్ చూపించుకోవడం కోసం అది పెట్టారు. అది కూడా ఒక విధంగా ఇవాళ పొరపాటే. మీరు మధ్యలో ఎలా కట్టారు దాన్ని, ఎలా కంప్లీట్ అయ్యింది? కంప్లీట్ అయిన డేటు, ఇనాగ్రేషన్ చేసిన డేటు, అక్కడ డ్రా చేసిన డేటు టాలీ చేసుకుంటే ప్రాబ్లమే కదా. దాన్ని ఎందుకు అకౌంట్ కాపీ బయట పెట్టలేకపోతున్నారు 6 మాసాల నుంచి? గ్రాసిమ్తో నేను టైఅప్ అయ్యానా, వారు టైఅప్ అయ్యారా? ఈ 2 ఇన్సిడెంట్స్ చాలు. అప్పట్లో మరి ఎవరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వాళ్ళు వచ్చి చేశారు. అది బాధ్యత మరి వీళ్ళు తీసుకోవాలి కదా. ఎవరు తీసుకోవాలండి? ఈ గ్రాసిమ్ సంస్థలు తీసుకోవాలి కదా. గ్రాసిమ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్? ఆ క్యాన్సర్ మరి వీళ్ళ వల్ల వస్తుందని చెప్పేసి వాళ్ళ వల్ల వస్తుందన్నారు, వాళ్ళు డినై చేస్తున్నారు. మరి నేను బాలకృష్ణ గారితో, బ్రాహ్మణ్ గారితో మాట్లాడి తెప్పించి పెట్టాము. 395 మందికి టెస్టులు చేశారు. 33 మందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళు 33 మందిని హైదరాబాద్ వస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం ఫ్రీగా అని చెప్పారు. కానీ వీళ్ళలో ఒక భయం క్రియేట్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే, గ్రామస్తులు అయితే, క్యాన్సర్ ఉందని తెలిస్తే పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వు, ఆస్తులు విలువ తగ్గిపోతాయి అంటే, ఇందులో మా నాయకుడు, ఆ గ్రామంలో ఉన్న మా నాయకుడు ఇంటింటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేశాడు. 5 మాత్రం వెళ్ళారు హైదరాబాద్. 5 అక్కడ దాకా వెళ్ళలేమని కొంతమంది చెప్తే నేనేం చెప్పానంటే, ఇక్కడ స్వతంత్ర హాస్పిటల్ ఉంది. స్వతంత్ర హాస్పిటల్ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండంగా క్యాన్సర్ వైద్యం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి, వాళ్ళ సపోర్ట్ వస్తుంది, ఫ్రీగా చేస్తాం ఎక్కడైనా అని చెప్పా. వీళ్ళు బయటికి రావడానికే భయపడుతున్నారు. ఆ తర్వాత అందులో 5 చనిపోయారు. ఆ విధమైన భయం. ఇప్పుడు నేను మాట్లాడితే వేరు సార్. ఆయన డాక్టర్గా క్యాన్సర్ పట్ల కానీ, రోగాల పట్ల కానీ, వాటి నివారణ పట్ల కానీ అవగాహన ఉండాలి ఆయనకి. అవగాహన లేకుండా ప్రజలను భయాందోళనకు గురి చేస్తానంటే ఎట్లా అండి? అది తప్పు కదా. తప్పండి. ఇప్పుడు గ్రాసిమ్ ఒప్పందం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ ఫేజు పబ్లిక్ హియరింగ్ జరిగింది. దానికి పబ్లిక్ హియరింగ్కి మమ్మల్ని అందరినీ పోలీసులను పెట్టి నిరోధించారు. ఆయన ఎక్కడ రామేశ్వరం వాళ్ళ గ్రాసిమ్ ఏమైనా సంబంధం ఉందండి? ఆ గ్రామం నుంచి జనాన్ని రప్పించారు. ఈ పక్కనే వడిసలేరు, ఇలా మొత్తం నియోజకవర్గం అంతా రప్పించారు. రప్పించి వాళ్ళు ఒక 1000 మంది కూర్చున్నారు. నేను ఒక 40 మందితో మాత్రమే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమందిని మాట్లాడిచ్చారు. నన్ను మాట్లాడమన్నారు, నా అభిప్రాయం చెప్పమన్నారు. నేను అప్పటికే వాళ్ళ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఇల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తయారు చేసి కొన్ని విషయాలు నేను చెప్పాను అక్కడ. దీనివల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన వ్యవహారం. అవన్నీ ఇంగ్లీష్ టెర్మినాలజీయే. సో కొన్ని పదాలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో నేను కొంతవరకు 50% ఇంగ్లీష్లోనే మాట్లాడా. అవి ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఇల్ ఎఫెక్ట్స్ రాబోతున్నాయి, వీళ్ళ యూనిట్స్ అదర్ ప్లేసెస్లో జరిగిన చోట ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇవన్నీ చెప్పా. ఒక 1/2 అవర్ పాటు చెప్పా. ఈయన లాస్ట్ ఈయనకి ఇచ్చారు. ఈయన రామకృష్ణారెడ్డి ఒక అరగంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడాడు. అవన్నీ అంతసేపు ఎందుకు డిస్కషను? ఒకే ఒక పాయింట్ అడుగుతాను. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది గ్రాసిము. చిమ్నీలోంచి ఏమైనా పొగ వస్తుందా బయటికి? చిమ్నీలోంచి పొగ రాకపోతే పొల్యూషన్ అంటే ఎక్కడా అని అడిగాడు ఆయన. అంటే ఇంకా ఆయన పరిజ్ఞానానికి మనం జోహార్లు అర్పించాలి తప్పించి ఇంకా బాధపడాలో సిగ్గుపడాలో ఏం చేయాడు. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్లో 35 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆ గ్రౌండ్లోకి వెళ్ళే వాటరు, బయటకు వచ్చే ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ అంటే ఓన్లీ చిమ్నీలోంచి పొగ వస్తేనే పొల్యూషను. ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వదు, లేకపోతే సాయిల్ పొల్యూట్ అవ్వదు, వాటర్ పొల్యూట్ అవ్వదు అని ఏమాత్రం చెప్పలేని వ్యక్తికి ఇంకేం చెప్తారు సార్? అంత బలంగా గ్రాసిమ్ వైపు నిలబడాల్సిన అవసరం ఏంటి? అంతే కదండి. లాలూచి లేకపోతే అంత బలంగా నిలబడాల్సిన అవసరం ఏంటి? ఇవాళ వరకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఆ 3 విషయాలు అర్థం చేసుకుంటే ఎవరు లాలూచి పడ్డారో వాళ్ళతో అర్థమవుతుంది. అనపర్తి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కూటమికి, ముఖ్యంగా టీడీపీకి ఫేవర్గా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఒక రిపోర్ట్లో సమాచారం అందింది.
అది ఏంటంటే మీ దృష్టికి వచ్చిందా? బాబు గారు అని చెప్పారా? మొన్న కూటమి శాసనసభ్యులు అంటే ఒక్కొక్క జిల్లాల వారీగా శాసనసభ్యులతో ఒక రివ్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 1-to-1 చేసుకుంటున్నాడు. కాదు మొత్తం అందరికి మొత్తం ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు 7-8 మందిని కూర్చోబెట్టి జిల్లా కలెక్టర్, ఎస్పీ, సిఎంఓ అందరూ కూర్చున్న తర్వాత ఆయన రివ్యూ చేస్తున్నారు. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ కులాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ కులాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ఏ ఫ్యాక్టర్స్ ప్రివేల్ అవుతున్నాయి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, చాలా డీటెయిల్డ్గా ఒక 4-5 గంటల సేపు జరుగుతుంది ఈ మీటింగ్. దాంట్లో అనపర్తి వచ్చినప్పుడు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం 50%కి అనుకూలంగా కూటమికి ఉంది, ఇది చాలా గుడ్ సైన్ ఇది అని. గతంలో ఎంత ఉండేది మనకి అని అడిగారు. గతంలో మనం ఓడిపోయినప్పుడు 30% ఉండేదండి, గెలిచినప్పుడు 40% ఉండేదండి, అంతకు మించి ఎప్పుడు మనకు రాలేదు అని. అంటే ఇప్పుడు 50%కి వచ్చిందంటే చాలా గుడ్ సైన్ ఇది, నీ ఎఫర్ట్స్ బాగున్నట్టే అర్థం అన్నారు. అప్పుడు జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గంలో రెడ్లు ఎలా ఉన్నారో చెప్పండి అన్నారు. ఇంకా అప్పటికి రాలేదు ఆ నియోజకవర్గానికి, నీది వచ్చినప్పుడు చెప్తానులే అన్నారు. తర్వాత రాజమండ్రి రివ్యూకి వచ్చినప్పుడు రాజమండ్రిలో రెడ్లు నెగిటివ్గానే ఉన్నారు అన్నారు. అంటే నేను అన్నాను, రాజమండ్రిలో రెడ్డిస్ అందరూ అనపర్తి ప్రాంతం నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే సార్, అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు, ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వ్యాపారాల కోసం వెళ్ళిన వాళ్ళే అన్నా. మండపేట వచ్చినప్పుడు మండపేటలో కూడా నెగిటివ్గా ఉన్నారు. అంటే యాంటీ కూటమి ప్రో వైసీపీ ఉన్నారు. ఇక్కడ ఒక చోటే ఇది కనిపించింది. అప్పుడు నేను ఆయనకు ఒక విషయం చెప్పాను, సార్ ఇది జన్మభూమి హాల్ట్ ఒకటి మా ప్రాంతంలో రెడ్లే కాదు అన్ని కులాలలో కోరుకున్నారు, కానీ రెడ్లు బలంగా కోరుకున్నారు జన్మభూమి హాల్ట్ కావాలి, అనపర్తి స్టేషన్ ఆగాలి. అట్లాగే రోడ్లు ఎక్కువ డెవలప్ చేశాను నేను ఈ మధ్య మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మా ప్రాంతం అందరూ ఎంటర్ప్రెన్యూర్స్, వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ ఉదయాన్నే 9 గంటలకల్లా రోడ్డు ఎక్కి రాత్రి వరకు తిరిగి వస్తారు. ఇలా కోరుకునేది రోడ్లు బాగుండాలని. రోడ్లు ఎప్పుడైతే బాగుపడినా అందరూ పాజిటివ్గా వచ్చారు సార్. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్కషన్ వచ్చింది. ఒక మనిషి ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు అనే దానిపైన రాష్ట్రం యావరేజ్ 2.8 lakhs per annum ఉంది. అనపర్తి 3,50,000 ఉంది, హైయెస్ట్. ఏంటంటే అది అంటే ఇక్కడ ఉన్న వ్యాపారాలు, వ్యవసాయాలు. సార్ వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం కదా? కాదు, వడ్డీ వ్యాపారం అకౌంట్ ఎక్కడో మీలాగే జ్యోతుల నెహ్రూ గారు అన్నారు వడ్డీ వ్యాపారం అంటే అక్కడ. వడ్డీ వ్యాపారం అకౌంట్ ఫర్ అవ్వదు కదా, వడ్డీ వ్యాపారం ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళదు కదండి. ఇక్కడ రైస్ మిల్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వ్యవసాయం, ఇక్కడ వర్క్ కల్చర్ ఎక్కువ అండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు. మీకు ఏ వ్యవసాయం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తారు. మీరు అన్నారు వడ్డీ వ్యాపారం అని, వడ్డీ వ్యాపారం అసలు కష్టం ఏమో ఒకసారి ఆలోచన చేయండి. 4 రోజుల పాటు 5 రోజుల పాటు భార్య పిల్లలను వదిలేసి ఎక్కడో ఉండి వ్యాపారం చేసుకుని వస్తాడు. ఇప్పుడు ఇది డిమాండ్ అండ్ సప్లై, వడ్డీ వ్యాపారం అన్నది కూడా. వాళ్ళకి అవసరం 10,000 రూపాయలు అర్జెంట్కి కావాలి, ఓ హెల్త్ ఇష్యూ వస్తుంది, 10,000 రూపాయలు కావాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంకులో 10,000 అప్పు వస్తుందా? వాడికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. ఇవన్నీ ఇస్తే కానీ వాడు ఇవ్వడం. వీడు ఇమీడియట్గా ఇస్తాడు వీళ్ళకున్న రిలేషన్ మీద. సరే రికవర్ చేసుకోవడానికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి అడ్డానికి ఆడుకుండే ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏది ఎక్కడ అకౌంట్ ఫర్ అయ్యేది కాదు, వైట్ అమౌంట్స్ కాదు ఇవన్నీ. ఒక వ్యాపారాలు, వ్యవసాయాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పౌల్ట్రీస్ ప్లస్ రైస్ మిల్స్, ఇవన్నీ వ్యాపారాలు ఇక్కడ చేస్తారు. అందరూ డెడికేటెడ్గా పనిచేస్తారు. అది చెప్పాను నేను, వర్క్ కల్చర్ ఎక్కువ సార్ మా ప్రాంతంలో, పని సంస్కృతి ఎక్కువ, డెడికేటెడ్గా పనిచేస్తారు. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు ఎప్పుడైనా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత గ్రో వచ్చిందంటే ఆ ప్రాంతంలో వర్క్ కల్చర్ ఉన్నట్టే అర్థం. అది డెఫినెట్గా నువ్వు చెప్పింది సింక్రనైజ్ అవుతుంది ఇక్కడ. అట్లా చేస్తారు కాబట్టే స్టేట్ అంతా యావరేజ్ ఉంది. రాజమండ్రి తక్కువ ఉంది, మండపేట తక్కువ ఉంది. జనరల్గా రాజమండ్రి మనం ఎక్కువ వ్యాపారాలు అనుకుంటాం. అప్పుడు ఆయన విశ్లేషించాడు, రాజమండ్రిలో ఇండస్ట్రీస్ ఏమి లేవు, ఒక మేజర్ ఇండస్ట్రీ ఆ పేపర్ మిల్ ఉంది, మిగిలిందంతా ట్రేడింగ్ బిజినెస్, కిరణాలో లేకపోతే ఇంకోటో బట్టల మార్కెట్, ఇవే తప్పించి. ఇది అప్పుడు ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్ఫాయ్ కంపెనీకి రావడం, వాళ్ళు అప్పటికే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉండడం వల్ల దాన్ని చేయలేకపోవడం, దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు
ప్రజలు నరకం చూశారు. అప్పుడు నేను 14-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉండగా వాళ్ళు పని చేయలేకపోతున్నారు, వాళ్ళని టెర్మినేట్ చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు తర్వాత దాన్ని టెర్మినేట్ చేయడం, వాళ్ళకి ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా రికవర్ చేయడం అంతా జరిగిపోయింది. కానీ దాని వర్క్ అట్లాగే ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. అప్పుడు 9 కోట్ల రూపాయలు ప్యాచ్ వర్క్, ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ అనే పేరుతో చేయించి మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసాం. వాళ్ళు కలవట్లు సగం ఓపెన్ చేసిపోయారు. అప్పుడు మళ్ళీ 2.5 కోట్లు కలవట్లకు తీసుకొని కలవట్లన్నీ కంప్లీట్ చేయించాం. ఎంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నడిచేలా చేసాం. ఆ టైంలో సూర్యనారాయణ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేశారు అనపర్తి నుంచి బెక్కువల వరకు. 14-19 మధ్యకాలం చేసి నేను పాదయాత్ర చేయడం వల్ల అక్కడ డబ్బులు వచ్చినాయి, 9 కోట్లు వచ్చింది, ఇది నా అచీవ్మెంట్ అని ఆయన ఫ్లెక్సీలు వేసుకున్నాడు ఊళ్ళంతా. సరే, వాస్తవం. ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా 9 కోట్లు సాధించగలిగారంటే నిజంగా అది చరిత్రే కదండి. మరి అధికార పక్షానికి వచ్చారు. ప్రతిపక్షంలో ఉండి 9 కోట్లు సాధించిన వ్యక్తి అధికారం ఇస్తే ఇంకెంత సాధిస్తారో అనుకున్నారు ప్రజలు. 9 పైసలు కూడా సాధించలే. ఆ రోడ్డు నిమిత్తం 5 సంవత్సరాలు గడిచిపోయింది. సాక్షాత్తు పాపం వైసీపీ కార్యకర్తలు వెళ్ళి అడిగేవారు, ఏమంటే ఈ రోడ్డు గురించి మనం పాదయాత్రలు చేసాం, మేలుకొలుపు యాత్రలు చేసాం, మా మేలుకొలుపు యాత్రల ప్రభావం 9 కోట్లు శాంక్షన్ అయిందన్నాం, ఇప్పుడు మనం అసలు కనీసం ఒక్క ప్యాచ్ కూడా వేయట్లేదు, వేయకపోతే ప్రజలు మనల్ని అడుగుతున్నారంటే ఒక అబద్ధం చెప్పాడు ఆయన. నన్ను ఇందాక సొల్లు రామకృష్ణారెడ్డి అని మాట్లాడారు, ఇది సొల్లా వాస్తవమా చెప్పండి. ఆ రోడ్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, అప్పుడు కాంట్రాక్టర్ చేయలేదు కాబట్టి అన్న. మీకు ప్రభుత్వ వ్యవహారాలు తెలుసు, ఎక్కడైనా పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతారు కానీ రోడ్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టరు కదండి. దాన్ని సొల్లు అంటారా, దీని సొల్లు అంటారా చెప్పండి ఈసారి. ఏమంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, దానికి రోడ్లు శాంక్షన్ అవ్వు అన్న. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ నేను దాన్ని టార్గెట్ చేశాను. ఫస్ట్ ప్యాచ్ వర్క్ చేయాలని టోటల్ స్ట్రెచ్ మీద నేను జనార్దన్ రెడ్డిని, ఎందాక చెప్పాను కదా, జనార్దన్ రెడ్డి నాకు కొంచెం సాన్నిహిత్యం ఎక్కువ, చేసి బాబు అది రోడ్డు చేయకపోతే ఇబ్బంది వస్తుంది అంటే ఫస్ట్ 7 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మొత్తం ప్యాచ్ వర్క్ చేశారు. సామర్లకోట నుంచి, సామర్లకోటకి అదనంగా ఇంకో 1 కోటి రూపాయలు వచ్చింది. ఆ కోటి 7 కోట్లు బెక్కవోలు నుంచి, అంటే ఆ ముందు ఇళ్లపల్లి తూములు ఉంటాయి, జోడినాదాల తూములు, అక్కడి నుంచి ధవళేశ్వరం వరకు అటు 1 కోటి రూపాయలు, 8 కోట్ల రూపాయలతో ప్యాచ్ వర్క్ చేసాం. ప్యాచ్ వర్క్ చేస్తే ప్రజలు రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా సైక్లోను, వర్షాలు ఇవన్నీ రావడం మళ్ళీ డ్యామేజ్ అయింది. అప్పుడు నేను బెక్కవోలు నుంచి ద్వారపూడి వరకు ఒక స్ట్రెచ్, అది మళ్ళీ 7 కోట్లు అదనంగా తీసుకొని దాన్ని శాంక్షన్ చేసి ఒక పని చేసాం. అద్భుతంగా తయారైంది. అటు కొంతవరకు బాగానే ప్యాచ్ వర్క్ చేశారు. ఇప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంది. తర్వాత లోపల రోడ్స్ అన్ని, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ, పాడైన రోడ్స్ అన్నింటినీ బ్రహ్మాండంగా చేసాం. ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ నుంచి ఎన్ఆర్జీఎస్ తీసుకుని పొంత రోడ్లు కూడా బీటీ రోడ్లు చేసాం చాలా వరకు. పెదపూడి మండలం అయితే ఇంకా పని చేయక్కర్లేని స్థితికి వెళ్ళిపోయింది, అంతా ఎక్కువ జరిగిపోయింది. ఇంకా అనపర్తి మండలంలోనే తక్కువ జరిగింది పని. పెదపూడి మండలం అయితే పొంత రోడ్లన్నీ బీటీ రోడ్లు కూడా చేసేసాం. సంపర్ లాంటి రైతువారి గ్రామంలో ఉన్న పొంతలన్నీ రోడ్లు చేసాం. అలాగా చేసేసేటప్పటికి పబ్లిక్ లో ఒక విధమైన పాజిటివ్నెస్ వచ్చింది. ఇది రోడ్లు మనం 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం, ఇప్పుడు చివరికి లోపల ఉన్న రోడ్లు కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి నిధులు, ఆ నిధులన్నీ టెండర్స్ పిలిచి వస్తే ఈ మండలాల్లో కూడా అన్ని రోడ్లు కంప్లీట్ అయిపోతాయి. ఇంత బాగా జరిగిపోతుందని ఒక పాజిటివ్నెస్ వచ్చింది. ఆ పాజిటివ్నెస్లో ఒక విధంగా వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంట్లోకి అసూయ, ఆ అసూయ తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ వీడియోలన్నీ సోలో వీడియోలు రిలీజ్ అవుతుంది. సోలో వీడియోలు అనాలో, సొల్లు వీడియోలు అనాలో, వాళ్ళని అనాలు తప్పించి నన్ను కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసారంటేనండి, ఆ రోడ్డు మొదలు పెడతారో తెలియదు కానీ ముందు ఆర్చ్ వచ్చేది, మీ నియోజకవర్గంతో ఆర్చ్ వచ్చేది. మరి మీరేట్లేదండి సార్ ఆర్చ్? ఏమండి, అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉండాలి. మూలారెడ్డి గారు ఆ రోజుల్లో పెద్దగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టని రోజుల్లో ఆయన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి రోడ్లు వెడల్పు చేయడం, బ్రిడ్జిలు కన్స్ట్రక్ట్ చేయడం, కాలనీలు ఏర్పాటు చేయడం చేశారు. ఎక్కడున్నాయి చెప్పండి ఆయన పేర్లు? కాలనీలకు ఒక 3-4 చోట్ల ఆయన పేర్లు ఉన్నాయి. రోడ్ల దగ్గర ఎక్కడ ఆర్చిలు పెట్టి ఇలాగెక్కడ చేయలేదు ఆయన. కానీ ఇవాళకి ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన.
మూలారెడ్డి గారు అంటే అభివృద్ధి, మూలారెడ్డి గారు అంటే అభివృద్ధి అని చెప్తారు. అలా ఉండాలి కదా ప్రజల గుండెల్లో. ఏదో చిన్న రోడ్డు చేయడం, అది మన ఎఫర్ట్ లేకపోయినా సరే, ఇప్పుడు తొస్పూడి మీదుగా తొస్పూడి నుంచి అనపత్తి వచ్చే రోడ్డు ఉంది, అది పిఎంజిఎస్వై, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన నుంచి వచ్చింది. దానికి సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఫలప్రదాత అని పెట్టుకుంటే అని అర్థం ఉందండి. ఇప్పుడు ఇవాళ మార్చి ప్రధానమంత్రి గారి పేరుకు మార్చేసాం. ఇప్పుడు 2029 ఎన్నికల్లో మీరు బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తారండి? మొన్న నా చేతుల్లో లేదు, నేను తెలుగుదేశం అభ్యర్థిగానే ఉండాలనుకున్నా, బీజేపీ అభ్యర్థిని అయ్యాను. రేపు కూటమిలో ఇలా నిర్ణయాలు వస్తాయో, ఒక విషయం చెప్తున్నారు, ఇప్పుడున్న నియోజకవర్గాలు ఏదైతే కూటమిలో షేరింగ్ జరిగిందో ఆ నియోజకవర్గాలు మార్పు జరుగుతాయి అంటున్నారు. అంటే పునర్విభజన జరుగుతుంది అంటారా? పార్టీ ఇతింది అండర్స్టాండింగ్. ఇవాళ బీజేపీ కేటాయించిన సీటు మళ్ళీ తెలుగుదేశం తీసుకుని బీజేపీ ఇంకో చోట సీటు కేటాయిస్తుంది, జనసేన తీసుకున్న సీట్ని ఇంకో చోట జనసేన కేటాయిస్తుంది. ఇట్లాంటివి జరుగుతాయని ఊహాగానాలు ఉన్నాయి. ఇటువంటి ఊహాగానాల మధ్యన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో, కూటమి పెద్దలందరూ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగా నేను నడుస్తాను. మీరు రెడీ? అంతే కదండి. జనసేన చేయమన్నా చేస్తారా? కూటమిలో భాగం కాబట్టి కూటమి నిర్ణయం ఏదైతే అది నేను చేస్తాను, అంతే. చివరిగా అనపర్తి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ప్రజలకు నేను ఇచ్చే సందేశం, మీరు ఇందాక అవినీతి గురించి ఒకటి ఎత్తారు, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను సవాల్ చేయడమే కాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్తా. ఆ మధ్యకాలంలో నేను సవాల్ చేశాను అన్నాను కదా, ఒక 8 మాసాల క్రితం. నేను సవాల్ చేసిన ఒక 15 రోజుల వ్యవధిలో ఆయన ఎక్కడా సమాధానం చెప్పలా. అప్పుడు మరలా రెండోసారి నేను అది రిపీట్ చేసి ఒక 10 రోజులు అయింది. అంటే మొదటి సవాల్ చేసి ఒక 20 రోజులు అయింది. ఈయన పెదపూడి మండలంలో గొల్లల మావిడాడు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు సూర్యనారాయణ రెడ్డి గారు. అటెండ్ అయితే అక్కడ వైసీపీ నాయకులు, సార్ ఆయన రాజీనామా మరి చాలా పెద్ద సవాల్ కదండి, రాజీనామా చేసేస్తానుంది, ఆయన రాజీనామా చేసేస్తానని చెప్పాడు, మీరు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, పబ్లిక్ దాని మీద చర్చించుకుంటున్నారు, ఆయన రాజీనామా చేసేస్తానని కూడా ఈయన రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి, ఈయన రుజువు చేయాలి కదా అని అంటే ఆయన మొదట ఏం మాట్లాడలేదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెట్టిచ్చారు వాళ్ళు. ఈయన ఒక ఇంత అసహనంతో, మీ ఎవరికైనా తెలుసా అతను చాలా హానెస్ట్గా చేస్తున్నాడు, అంత హానెస్ట్గా ఎలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు, ఇప్పుడున్న కలెక్టరు తూర్పుగోదావరి జిల్లాలో అతని మాట తప్పించి ఏ ఎమ్మెల్యే మాట వింటలేదు, ఆవిడ చాలా హానెస్ట్, అందుకు ఇతని మాటే గురి కుదిరింది ఆవిడికి అన్నాడండి. అనగానే నాయకులు అన్నారు, మరి అలాంటప్పుడు మనం అవినీతి ఆరోపణలు చేయడం ఎందుకంటే చేయకూడదు కదా, వదిలేయాలి కదా అని. 5 సంవత్సరాలు నన్ను విమర్శించాడు కదా, నేను ఎందుకు ఆగాలి, నేను విమర్శిస్తాను అన్నాడు. అడే చిన్నపిల్లలు చాక్లెట్లు తగ్గదలే ఏమండి, అది జరిగింది. మీరు ఇందాక మీ పిల్లలకి ఇంత సంబంధాలు ఎందుకు వచ్చినాయి ఏంటి అన్నారు. నన్ను ఒక పెద్ద ఆయన ప్రశ్నించాడు ఓ రోజు, నువ్వు ఈ సిస్టంలో, ఇప్పుడున్న సిస్టంలో కొద్ది హానెస్టీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు అని అడిగాడు. నాకు ఫస్ట్ మా ఫాదర్ లెగసీ మెయింటైన్ చేయాలండి. 2, నేను క్రైసిస్లో, అంటే నాకు సీటు లేదు అన్నప్పుడు నా వెనక ప్రతిరోజు 2000 మంది కార్యకర్తలు నడిచారు. నేను ఎవరికే భోజనం పెట్టలే, ఎవరికే కాఫీ ఇవ్వలే, ఎవరికే పెట్రోల్ ఛార్జెస్ ఇవ్వలే, రోజు నా వెంట నడిచారు. ప్రజలు నువ్వే అభ్యర్థువు, నువ్వే ఎమ్మెల్యే అని ఆశీర్వదించారు. మీడియా నా వెంట నడిచింది, మీడియాకు రూపాయి ఇవ్వకుండా మీడియా నా వెంట నడిచింది. ఇంతమంది నమ్మకాన్ని నేను వమ్ము చేయాలా? నాకు చాలా ఖర్చు అయింది ఎన్నికల్లో, నా జేబులోంచి ₹1 ఖర్చు పెట్టలా, నాకు ₹1 మిగల్లా, అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. అంత డబ్బుతో ఎన్నిక నేనే చేశానా అని నాకు ఆశ్చర్యం. భగవంతుడి ఆశీస్సులు, కార్యకర్తల మద్దతు, ప్రజలు ఆశీర్వదనలు కలిసి నన్ను నడిపించేసాయి. రేపు భవిష్యత్తు కూడా అంతే, భగవంతుడు ఏం ఆశిస్తే అది జరుగుద్ది, నా చేతుల్లో లేదు. ఇవాళ 100 కోట్ల ఖర్చు పెట్టినోడు ఓడిపోవచ్చు, నా చేతిలో సిలిగా లేకుండా నేను గెలిచాను. అందువల్ల నేను ఆ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేసుకోవాలని చెప్పాను ఆయన. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, మరి మీ వాళ్ళు అందరూ, ఆ తండ్రి గారేమో ఉన్నదంతా పాడు చేశాడు,
ఈయనేమో సంపాదించకుండా వెళ్తున్నాడు ముందుకు అంటున్నారు అన్నాడు. ఏమండి, మా అబ్బాయికి పెద్ద సంబంధం వచ్చింది. ఎవరితో ఏ తల్లిదండ్రులైనా సంపాదించడం పిల్లలకి ఇవ్వడానికనే కదా. నా ప్రమేయం లేకుండా వాడి భార్యకి ఏదో మంచి ఆస్తి ఉన్న అమ్మాయి వచ్చింది. మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇంకెంతకన్నా నేను పిల్లలకు సంపాదించి ఇచ్చే ఆస్తి ఏముంది? ఇవన్నీ మా ఫ్యామిలీ లెగసీ వల్ల, మా ఫాదర్ పేరు వల్ల, నేను ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్ల, లేకపోతే నాకు మొన్నటి ఎన్నికల్లో నాకు వచ్చిన ఎలివేషన్ వల్ల ఈ సంబంధాలు వచ్చినాయి. ఇంకంతకన్నా నేను చేసేది ఏముంది? అది మీ ద్వారా ఇవాళ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా. ఏమంటే ఇందులో ఆయన అనుకున్నట్టుగా నేను అక్రమంగా వెళ్ళిపోయి దౌర్జన్యంగా మాట్లాడితే ఇవాళ ప్రజల్లో ఈ పాజిటివ్నెస్ మీరు అన్నారు సార్, రెడ్డి సామాజిక వర్గంలో పాజిటివ్ పెరిగిందని చంద్రబాబు నాయుడు, అది రాదు. క్యారెక్టర్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా కుటుంబం 55 సంవత్సరాల రాజకీయం, 1970లో రాజకీయం స్టార్ట్ అయింది. ఇవాళ 2026, 26 సంవత్సరాల నుంచి ఉందో, 56 సంవత్సరాల నుంచి ఉందో రాజకీయ కుటుంబంలో. మేము ఒక పొరపాటుగా, లేకపోతే ఒక అవినీతి చేశారు, లేకపోతే వీళ్ళు అక్రమంగా ప్రవర్తించారు, అన్యాయంగా ప్రవర్తించారు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అనుకుంటే ప్రజలు ఇంతకాలం ఒక ఫ్యామిలీని కంటిన్యూ చేయరు. అవునండి. ఇవాళ పుబ్బలో పుట్టి మకలో పోయేటని సామెతను చూసారా, అలాగే ఎంతోమంది ఉన్నారు. ఇంతకాలం మేము కంటిన్యూ అవుతున్నామంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది మోర్ ఇంపార్టెంట్. అందులో మా ఫాదరు ఆ లెగసీ చేపెట్టారు, ఆ లెగసీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్లస్ అల్టిమేట్గా ప్రజలకు ఇచ్చేది నేను అభివృద్ధి కోసమే ఉన్నా. 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి చేశా, కానీ ఆ రోజు కొన్ని అవినీతి ఆరోపణలు నా మీద వచ్చినాయి. ఎవరైతే నా వెనక కొంతమంది ఉండి ఆ విషయాలు కూడా తొందరలో బయటకు వస్తాయి, షార్ట్ నోటీస్లో. ఆ రోజు ఎవరైతే అక్రమాలకు పాల్పడి నా పేరు ఉపయోగించి దందాలు చేసి నన్ను అప్రతిష్ట పాలు చేశారో వాళ్ళ వ్యవహారాలన్నీ వెలుగులోకి తెస్తున్నాను. వాళ్ళు చేసిన పనుల వల్ల అవి నాకు చుట్టుకున్నాయి. ఒక వ్యక్తి ఒక గ్రామంలో అక్రమంగా కేసులు పెట్టించాడు, మా నాయకుడు. ఆ రోజు, ఈరోజు మా నాయకుడే. అతను చేసినవన్నీ నాకు చుట్టుకున్నాయి. నేను అక్రమంగా కేసులు పెట్టాను, తప్పుడు కేసులు పెట్టించాను. ఇవి నా ప్రమేయం లేకుండా జరిగినట్టుకి బాధ్యత నేనే వహించాలి నాయకుడిగా. అంటే అతను మీ నాయకుడు అండి? కూటమి నాయకుడా? అప్పుడు కూటమి కాదు, 2014లో టీడీపీ నాయకుడు. టీడీపీ నాయకుడు. అప్పుడు మాకు ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాడు అతను. అతను నా పేరు చెప్పి డబ్బు వసూలు చేశాడు. తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు రుజువులు దొరికినాయి. అతను ఎవరు పేరు చెప్తానండి తొందరలోనే. చూడబోతు రుచి ఎందుకు, తొందరలోనే. ఎప్పుడే నిన్న మొన్న జరగాలి అది. వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు, రావడానికి భయపడుతున్నాడు, ఎదురుగా రావడానికి. వస్తాడు ఒకరోజు, తప్పదు కదా. చీకటి వ్యవహారాలు చేసిన తర్వాత వెలుగులోకి రాక తప్పదు. వచ్చినప్పుడు అందరికీ వస్తుంది. అవి పట్టుకొని నీ సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బు వసూలు చేసావు, నీ సొంత వ్యవహారాలలో డబ్బు వసూలు చేసావు. అంత దుర్మార్గుడం కాదండి మేము. మా ఫ్యామిలీ కార్యకర్తలని కన్నబిడ్డల్లా చూసుకునే ఫ్యామిలీ మాది. అలాగే వాళ్ళు మమ్మల్ని సొంత ఫ్యామిలీలా చూసుకుని మాకు అండగా నిలబడే కార్యకర్తలు మాకు. వాళ్ళకిలా కమర్షియల్ రిలేషన్ కాదు మాది. లేకపోతే మీకు మొన్నటి సంక్షోభంలో నా వెనక అంతమంది ఎందుకు నిలబడతారండి? సాధారణంగా ఒక నాయకుడికి టికెట్ లేదు అంటే మరుసటి రోజు కార్యకర్త కనిపించడం. అలాంటి రోజుల్లో అంతమంది ఎందుకు నా ఎంటర్ నడిచారు? ఆ బాండింగ్ మా మధ్యన ఉంది. ఆ బాండింగ్ ఒక రోజుతో వచ్చేది కాదు, ఆర్థిక వ్యవహారాలతో అసలు వచ్చేది కాదు. ఇందాక అన్నట్టు ఆయన డబ్బు ఇస్తే భోజనం పెట్టి, డబ్బు ఇవ్వకపోతే భోజనం పెట్టకపోతే అలాగే ఇప్పుడు మా కార్యకర్తలు మా సొంత బిడ్డలాగా వాళ్ళు వస్తారు. ఆ సమయానికి వచ్చిన వాళ్ళకి మా అమ్మగారు కానీ నా వైఫ్ కానీ భోజనం చేసి వెళ్ళండి అంటారు, లేదా టిఫిన్ చేసి వెళ్ళండి అంటారు, ఏదో ఒకటి తిని వెళ్ళండి అంటారు. లేకపోతే వాళ్ళు కొంతమంది చనువుగా మాకు ఆకలిగా ఉంది ఏదో ఒకటి పెట్టండి ఏముందో అని లోపలికి వచ్చి తినేసే అంత చనువు అలవాటు, ముందు నుంచి అలవాటు. టీలు లెక్క పెట్టే కుటుంబాలు ఉంటాయి. టీ కప్పులు ఇచ్చి, ఫ్లాస్క్ ఇచ్చి, ఇన్ని టీలు అయినాయి, ఇంత ఖర్చు అయింది, నాకు ఇంతే లెక్క చెప్పావు అన్నాం. లేకపోతే పైన CCTVలు పెట్టి కింద టీలు సర్వ్ చేస్తున్నారో లేదో, ఈ టీ పట్టుకుపోయారో లేదో అని చూసుకునే కుటుంబాలు ఉంటాయి.
గన్మెన్లకి లేకపోతే డ్రైవర్లకి పలానా రెస్టారెంట్కి వెళ్ళి తినండి, పలానా హోటల్కి వెళ్ళి తినండి, ఇంతే మీ బడ్జెట్, ఇది దాడితే మీరు పెట్టుకోండి, లేదా ఇంతవరకు మేము పెడతామని కుటుంబాలు ఉంటాయి. మేము అలా కాదు, మాతో పాటే నాతో బయటకు వస్తారు, నేను ఎక్కడ భోజనం చేస్తే అక్కడ మా స్టాఫ్ అంతా భోజనం చేస్తారు. వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏం తింటే అది. నేను తినేది పరిమితమే, వాళ్ళు ఏం తింటానంటే వాళ్ళు తింటారు, బిల్లు పే చేస్తాం. ఇదంతా డబ్బుతో ముడిపడదండి ఈ వ్యవహారాలన్నీ, ఆప్యాయత అనురాగాలు. ఇప్పుడు నిన్న మండల బుద్ధప్రసాద్ గారు ఈ వేదిక మీద నుంచి చెప్పారు, మా ఇద్దరికే పూర్వ పరిచయం లేదు. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఇద్దరికే పరిచయం, కానీ మా ఇద్దరి మధ్యని ఏంటో చాలా చాలా ఆప్యాయత. ఎందువల్ల వచ్చిందంటే, నాకు ఆయన వాళ్ళ తండ్రి గారిది ఆయనది చాలాసార్లు చదివి నాకు ఒక ఇంప్రెషన్ ఉంది. నేను అలాగా టీడీఎల్పీ ఫస్ట్ మీటింగ్లోకి అలాగే వెళ్ళంగానే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి విష్ చేసి బ్లెస్సింగ్ తీసుకొని, ఆయనకి అంతే అటాచ్మెంట్ నాతో. నన్ను ఆయన స్వయంగా ఆయన వేదిక మీద నుంచి చెప్పాడు, మా ఇద్దరి మధ్యని ఎందుకు ఆ బాండింగ్ అలా ఏర్పడతాయండి. కమర్షియల్గా ఇవన్నీ రావు సార్. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేదోటే మా కుటుంబం అభివృద్ధికి కట్టుబడి ఉంది, అభివృద్ధిగా చేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడం, మీ గౌరవం కాపాడడం కోసం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందుకెళ్తాం. ఇప్పుడు 2014-19 మధ్య కాలంలో మొత్తం కలిపి 800 కోట్లు అభివృద్ధి చేసాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో 700 కోట్లు అభివృద్ధి అయ్యింది. ఇంకా 3 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది. ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఏమనుకున్న లక్ష్యాలు మ్యాక్సిమం నెరవేర్చడానికి నా వంతు కృషి చేస్తాను. నేను 24/7 మీకోసమే ఉంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.